మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ రియల్ ఎస్టేట్లో హౌ టు ఎక్స్ప్లెయిన్ ద కస్టమర్. రియల్ ఎస్టేట్లో కస్టమర్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఏంటి, ఫస్ట్ ప్లాట్ కొనుక్కోవాలనుకున్న వచ్చిన వ్యక్తికి నువ్వేం చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టార్టింగ్ ఇది సేవింగ్స్ అంటే బ్యాంకులో వేసుకుంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందో అలాగే రియల్ ఎస్టేట్లో కూడా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత దూరమైనా పర్లేదు, తక్కువ రేట్లో సేఫ్గా ఉండాలి అంతే తప్పి వెంటనే ఇల్లు కట్టుకోవాలి, కన్స్ట్రక్ట్ చేసుకుని అక్కడ ఇల్లు ఉండిపోవాలి అనే ఉద్దేశంతో కస్టమర్ వస్తాడు. అలా వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతుంది. అది కాదు కరెక్ట్. ఇక్కడ మనది వెంచర్స్, సిటీ అవుట్కట్స్ కాబట్టి సేవింగ్స్ ఇది, ఇన్వెస్ట్మెంట్ ఇది. కాబట్టి కంపేర్ టు బ్యాంక్స్ అండ్ గోల్డ్ అని చెప్పినప్పుడే వెంచర్. ఒక 5 to 10 years మీరు దాన్ని ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి, దాని గురించి మర్చిపోవాలి. అప్పుడు కన్స్ట్రక్షన్ నెక్స్ట్ డెవలప్ అయిపోయినాక చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడే ఇల్లు కట్టుకోవాలి, వెంటనే ఉండిపోతాను, హైవే దగ్గరకు ఉండి చెప్పంటే అవి కాదు. కాబట్టి వెంచర్స్ ఎప్పుడు కూడా, సిటీ అవుట్స్కట్స్లో ఉండే వెంచర్స్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్, సేవింగ్స్ పర్పస్. కాబట్టి 5 to 10 years ఆ రోజు ఇల్లు వెంటనే కట్టుకోవాలంటే కట్టలేము. ఇప్పుడు కొనుక్పెట్టుకోండి, 5 to 10 years వదిలేస్తే వెంచర్ని, అవి సిటీ డెవలప్ అవుతూ ఉంటే అప్పుడు వెంచర్స్ అక్కడ సిటీ దగ్గరగా కనపడుతుంది. ఇప్పుడే వెంటనే ఇల్లు కట్టుకోవాలంటే అది ఎక్కడ దాన్ని క్లియర్గా కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్కడ సైట్కి తీసుకెళ్ళి కాదు, వాళ్ళ ఇంటి దగ్గరకన్నా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మన ఆఫీస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్. సిటీ ఇప్పుడంతా మన ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చాయి, వీడియో తీసుకోవాలి, అక్కడ ఎలా ఉంది ఇక్కడే చూపించేయాలి. ఇక్కడే మనం వీడియోలో చూపించామనుకోండి, ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి కార్లో వెళ్తున్నప్పుడు సైట్కి వెళ్ళినాక నువ్వు ఏం చెప్పినా వినడు. ప్రజెంటేషన్ ప్రశాంతంగా ప్రజెంటేషన్ ఇచ్చి ఎస్ అనిపించి కౌన్సిలింగ్ చేసి ఎడ్యుకేట్ చేసి తర్వాతే సైట్కి తీసుకెళ్ళాలి. కొనడానికి తీసుకెళ్ళాలి తప్పితే చూడడానికి కాదు. ఎందుకంటే టోటల్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, డిజిటల్ యుగం వచ్చేసింది. ఈ డిజిటల్ యుగంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్కరిని సైట్ చూపించకూడదు. వెంచర్ పిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. 5 years ముందు రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఎక్కడున్నాయి, ఈరోజు అవి ఎలా ఉన్నాయి, నువ్వు అమ్ముతున్న కంపెనీలో, నువ్వు పనిచేస్తున్న కంపెనీలో 5 years క్రితం వెంచర్లు ఎక్కడున్నాయి, ఆ ఫొటోస్, ఆ వీడియోస్, అప్పుడు ప్రైస్ ఎంత, ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు ఎక్కడ అమ్ముతున్నారు వెంచర్స్, ఆ రోజు కొనుక్కున్న వాళ్ళు ఈరోజు బెనిఫిట్స్ ఎలా పొందుతున్నారు, ఇంకొక 5 years ఎలా ఉండబోతుంది. అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, తెలియచెప్పాలి, వాస్తవాన్ని తెలియచెప్పాలి. మెయిన్ వీడియోస్, వెంచర్కి వెళ్ళిపోకూడదు, తప్పని వెంచర్కి తీసుకెళ్ళకూడదు, ఎక్స్పెన్సివ్. వెంచర్ వీడియోస్ ఇక్కడే చూపించి ఇక్కడే ఎడ్యుకేట్ చేసి అక్కడ సైట్ విజిట్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. లేకుంటే చాలా ఫెయిల్ అయింది వెంటనే కన్స్ట్రక్ట్ చేసుకుంటాడంట, అలా అక్కడ చూస్తే ఏం లేదు, ఇవన్నీ కాదు. వెంటనే కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే సిటీలో చేసుకోవాలి, సిటీ అవుట్స్కట్స్లో కాదు. కన్స్ట్రక్షన్ ఎక్కడైనా చేయొచ్చు, వద్దనరు, కానీ నివసించే వాతావరణం ఉండదు అక్కడ. ఆ వాతావరణం రావడానికి నీకు 5 to 10 years టైం పడుతుంది. 5 to 10 years టైం పడుతుంది కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా వెంచర్ రావడానికి, అంటే రెసిడెన్షియల్గా ఉండడానికి. లేదు ఎలా ఉన్న పర్లేదు నేను ఇల్లు కట్టుకుని ఉండిపోతాను అనుకునే వాళ్ళకైతే ఓకే, 1 or 2 houses ఉన్నా. అంతేగాని నాకు ఆ వాతావరణం అంతా కావాలి, చుట్టుపక్కలంతా అందరూ ఇండ్లు ఉండాలనుకుంటే మాత్రం 5 to 10 years మినిమం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కానీ అవి ఆ రేంజ్కి సిటీ డెవలప్ కాదు. కాబట్టి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, సార్ ఈ సేవింగ్స్ అవుట్స్కట్స్లో ఉండే వెంచర్స్ ఇవి ఒక 10 years వదిలేయండి, ఇన్వెస్ట్ చేసి మంచి రేటు 5 to 10 times రేట్ వస్తాయి, మినిమం 5 times పెరుగుతాయి 10 yearsలో ఎక్కడైనా అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కాదు. ప్లస్ రియల్ ఎస్టేట్లో సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ తెలుసుకోవాలి. సార్ వెంచర్లు అంటే ఏంటి, వెంచర్లు ఎక్కడ అంత దూరం ఎందుకు వేస్తారు, ఎక్కడ ల్యాండ్ ఒక 10 acres నుంచి 50 acres 100 acres దొరికితే అక్కడ వెంచర్ వేస్తారు. అవి ఎక్కడ ఉంటాయి, ఎకరాలు సిటీ అవుట్స్కట్స్ ఉంటాయి. అక్కడ ఎకరాలకు ఎందుకు ఉన్నాయంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి, లేదా పొలం కూడా పండకుండా ఖాళీగా ఉండే ల్యాండ్స్ అవి. వాటిని కొనుక్కొని ఉడా నామ్స్ ప్రకారం 40 feet రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, కాంపౌండ్ వాల్, ఇవన్నీ చేస్తారు.
కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని కన్వర్షన్ చేస్తారు. కన్వర్షన్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్గా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ NALA అది చేయాలంటే మనకు RDO ఆఫీస్, MRO ఆఫీస్ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎకరా మీద చేసుకోవాలి. ఫస్ట్ ఇది కన్వర్షన్ మన ఏ జోన్లో ఉంది ల్యాండ్ ఏ జోన్లో ఉంది, అగ్రికల్చర్ జోన్లో ఉందా, ఇండస్ట్రియల్ జోన్లో ఉందా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనుకున్నాం, అవి మనం కొనడానికి లేదు, రెసిడెంట్గా కన్వర్షన్ చేయరు. కాబట్టి ముందు అవి వెళ్ళి కనుక్కొని ఏ జోన్లో ఉంది, అగ్రికల్చర్ జోన్ ఉంటే రెసిడెన్షియల్ జోన్గా మీకు కన్వర్ట్ చేస్తారు, ఇలాంటివి చేయరు. అవి కనుక్కొని తర్వాత ఉడాకు ఫైల్ పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళు బాగా పెగ్ మార్కింగ్ ఇస్తారు. తర్వాత మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత LP నెంబర్ వస్తుంది. ఇది స్టేజ్ బై స్టేజ్ ఇప్పుడు రెరా యాక్ట్ ప్రకారం LP నెంబర్తోనే లాంచ్ చేయాలి. రెరా యాక్ట్ వచ్చి ఇప్పుడు LP నెంబర్తోనే ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఆగిపోవడం, అగ్రిమెంట్లు ఆగిపోవడం, కంపెనీలో కస్టమర్స్ రకరకాల ప్రాబ్లం ఎదుర్కోవడం, మార్కెటింగ్ పర్సన్స్ ఏదంటే చెప్పేయడం, ఇప్పుడే వచ్చేస్తానని చెప్పడం, అక్కడ ల్యాండ్ వాళ్ళు అమ్మకపోవడం, అగ్రిమెంట్లు ఆగిపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అరేంజ్ చేస్తుంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకొని కన్వర్షన్ చేసి అప్రూవ్స్తో వచ్చినాక కస్టమర్ దగ్గరికి వెళ్ళు, మార్కెట్లోకి వెళ్ళు అని రూల్ పెట్టాను. అది ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదు కానీ కొన్ని చోట్ల అలా. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్ కూడా సేమ్ డే రిజిస్ట్రేషన్, రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మనీ కట్టు వెంటనే రిజిస్ట్రేషన్ అనే రేంజ్కి ఇప్పుడు కస్టమర్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి అలా చేయాలి. ఎందుకంటే ఇంకా ప్రాబ్లమ్స్ లేదు, పెండింగ్ పడడం లేదు, డిస్ప్యూట్స్ ఉండవు కస్టమర్కి, మార్కెటింగ్ పర్సన్, కంపెనీకి. రెరా యాక్ట్ వల్ల. రెరా యాక్ట్ కూడా ఏంటి, ఒక వెంచర్లో పేమెంట్ ఇంకో వెంచర్లోకి చేయడానికి లేదు. ఒక వెంచర్ వేస్తే ఆ వెంచర్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ ట్రాన్సాక్షన్ని ఆ బ్యాంక్ అకౌంట్లోనే ద్వారా చూపించాలి. ఇంకో వెంచర్కి ఆ ఫండ్స్ డైవర్ట్ చేయడానికి లేదు. ఎందుకు చేయలేదంటే డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ వల్ల కస్టమర్ హ్యాపీగా ఉంటాడు, కంపెనీ హ్యాపీగా ఉంటుంది, మార్కెటింగ్ పర్సన్ అమ్మడానికి కూడా. లేదంటే ఎక్కడ మిస్టేక్ వచ్చింది, ఎక్కడ గందరగోళం, ఏది ఆగిపోయిందో తెలియదు. పద్ధతి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ దానివల్ల. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ అనేది ఎంత ఈజీ అండ్ డిజిటలైజేషన్ అయిపోయింది, ప్రొఫెషనలిజం వచ్చేసింది, రెరా యాక్ట్లు వచ్చాయి, కస్టమర్ కొనుక్కునేవాడికి భయమే లేదు. వాళ్ళే LP నెంబర్ ఉందని అడుగుతున్నారు. LP నెంబర్ లేకపోతే చాలామంది రావడం లేదు. LP ఉంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వెంటనే డాక్యుమెంట్ తీసుకెళ్ళిపోవచ్చు అనేవాళ్ళు. కాబట్టి మార్కెటింగ్ పర్సన్ క్లియర్, కంపెనీ క్లియర్, కస్టమర్ హ్యాపీగా ఉంటుంది, క్రిస్టల్ క్లియర్లాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఆధార్ కార్డు ఉంటుంది, ఆధార్ నెంబర్ కొడితే మన నేమ్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అప్పుడు నేమ్స్ కాదు, ఆధార్ నెంబర్ కంపల్సరీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు. కాబట్టి కస్టమర్ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు ఎస్కేప్ అవ్వడానికి లేదు, సేమ్ డే రిజిస్ట్రేషన్ చేసేయాలి, LP నెంబర్తో ఉండాలి. అన్నీ ఉడా నామ్స్ ప్రకారం మినిమం 40 feet రోడ్స్, ఉడా నామ్స్ ప్రకారం ఇప్పుడు మినిమం 40 feet రోడ్స్. అంతకుముందు 90 square యార్డ్ దగ్గర 24 feet 30 feet ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మినిమం 40 feet. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ప్లాటెడ్ ఏరియా మీద 1% ఇప్పుడు కంపల్సరీగా పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాలి. ఇవన్నీ ఆ రూల్స్ కూడా మారాయి. టోటల్ వెంచర్ మీద 1%, కాబట్టి ప్లాటెడ్ ఏరియా మీద కాకుండా రూల్స్ రెగ్యులేషన్ అన్నీ చేంజ్ అయినాయి. కస్టమర్స్కి అనుకూలంగా అప్పుడు కార్నర్ ప్లాట్కి కన్స్ట్రక్షన్ క్రాస్ పెట్టాలి. అప్పుడు కార్నర్ ప్లాట్ అలా కాకుండా అలా. ఇవన్నీ కూడా ఎందుకంటే ఫెసిలిటీస్ కస్టమర్కి అన్నీ కూడా క్లారిటీగా ఉంటున్నాయి. ల్యాండ్ వాల్యూ పెరిగిపోతున్నాయి, ల్యాండ్ ప్రొడక్షన్ చేయలేం, జనాభా పెరిగిపోతుంది, రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోతాం, రియల్ ఎస్టేట్ కంపెనీ వాల్యూ, రియల్ ఎస్టేట్లో పనిచేసి వర్క్ చేసి వాళ్ళ వాల్యూ పెరిగిపోతాం. కస్టమర్స్ వెతుక్కుంటా కొనే పరిస్థితి వచ్చారు. కస్టమర్స్ వెతుక్కుంటున్నారు కొనే వాళ్ళని, కంపెనీలని. మనీ ఎక్సెస్ ఆఫ్ మనీ అయిపోయింది, ప్రతి ఒక్కరు ఎర్న్ చేసేస్తున్నారు. బ్యాంకుల్లో వేసుకోలేరు, రకరకాల రూల్స్, ప్రాబ్లమ్స్. డిపాజిట్ చేసుకోవాలంటే వాళ్ళకి వడ్డీ రేట్లు కూడా తగ్గించేస్తుంటారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి, అసలు మనీ వాల్యూ డిక్రీజ్ పడిపోతూ ఉంటుంది. బ్యాంకుల్లో కూడా ఎవరెవరో డబ్బులు లోన్ 10,000 crore తీసుకొని జంప్ వెళ్ళిపోతున్నారు. RBI రూల్స్ మారిపోయినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ అనేది కంపల్సరీ అయిపోయింది. ప్రతి ఒక్కరికి వేగంగా ఒక ప్లాట్ కొనుక్కునేస్తే మనీ కూడా సేవింగ్స్ బాగుంటుంది, బాగా అప్రిషియేషన్ వస్తుంది. లైఫ్లో మనకు ఒక స్థలం అంటూ కావాలి, అది కూడా ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ కంటే కూడా సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక సిటీ అయిపోతాయి. నంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. విపరీతంగా హ్యూజ్ మనీ మనం ఇన్వెస్ట్ చేసి మనం పడుకున్న పని చేసుకుంటున్నాం, అది ఆటోమేటిక్ వేగంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ల్యాండ్ అనేది తక్కువ ఉంది, దొరకదు.
ప్రొడక్షన్ చేయలేము. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఓన్లీ అప్రిషియేషన్ ఇన్ ద ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్ ఎంటైర్ ప్లానెట్ ఈజ్ ల్యాండ్. ఇది ప్లాట్స్ అప్రూవ్డ్ కూడా, అప్రూవ్డ్ ప్లాట్స్ గవర్నమెంట్ అప్రూవ్స్ ఇస్తుంది, గవర్నమెంట్లో డాక్యుమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం ఈజీ. ఒకప్పుడు కొనుక్కోవాలంటే భయపడేవాళ్ళు. కంపెనీ ఉంటుందా, ఏజెంట్ ఉంటాడా, ప్లాట్ ఇస్తారా, ఎవరా, బోర్డు తిప్పారు, ఇవన్నీ భయాలు. ఇప్పుడు అవి ఏమి ఎల్పీ నెంబర్ ఉంటుంది, ఆన్లైన్లో చూసుకోవచ్చు, వెబ్సైట్లో చూసుకోవచ్చు. అప్రూవ్స్ కూడా అప్రూవ్స్ గవర్నమెంట్ కూడా వెబ్సైట్లో పెడుతుంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్లో కనుక్కోవచ్చు, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సేమ్ డే, నెక్స్ట్ డే అనేది 24 అవర్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్యాష్ అండ్ క్యారీ అని డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళిపోతాం. కాబట్టి రియల్ ఎస్టేట్ అంత ఈజీ అయిపోయింది. బిలీఫ్ పెరిగిపోయింది రియల్ ఎస్టేట్ పైన. అందరికీ జనాలకు కూడా బిలీఫ్ బాగా పెరిగిపోయింది రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్లో ప్లాట్ అనేది ఈజీగా కొనుక్కోవచ్చు. సేవింగ్స్ అనేది రియల్ ఎస్టేట్లో బాగా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనే ల్యాండ్ ఎక్సలెంట్ అండ్ వైజ్ చేశాను. ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసుకున్నంత సులభం ఇంక ఏదీ లేదు లైఫ్లో. ప్రతి ఒక్కరి గోల్ కూడా ఆ స్థలం కొనుక్కోవాలి. ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ అంటే కింద మన కాదు, పైన మన కాదు. కొన్ని సంవత్సరాలు దాని వాల్యూ డిప్రిషియేషన్ అయిపోతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాంకు లోన్ గడి ఓల్డ్ అయిపోతూ ఉంటుంది. అన్డివైడెడ్ షేర్ 20 గజాలు 15 గజాలు అలా ఉంటాయి. ఓపెన్ సైట్ అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ ల్యాండ్ వాల్యూ లక్షల్లో పెరిగిపోతుంది. గజం వాల్యూ హెవీగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల విపరీతమైన అప్రిషియేషన్. స్కై ఈజ్ ద లిమిట్ ఓపెన్ సైట్స్. కాబట్టి కస్టమర్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇల్లు కట్టుకునే వెంచర్స్ కాదు ఇవి. నువ్వు ఇల్లు కట్టుకుంటే ఎండ మధ్య కట్టుకోవాలా, ఖాళీ స్థలంలో ఇల్లు కట్టకూడదు. సేవింగ్స్ చేసుకోండి. బ్యాంకులో వేస్తే డబుల్ అవ్వాలంటే 8 years 9 years పడుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి ఈజీగా 3 times 4 times 5 times కూడా అయిపోతుంది. అది కాబట్టి ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనే ల్యాండ్ ఈజ్ ఎక్సలెంట్ వైజ్ చేశాను. కాబట్టి మీరు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసుకోండి, సేవింగ్స్ చేసుకోండి. బ్యాంకులో డబ్బులు వేసుకుంటే ఏమొస్తుంది, గోల్డ్ కొంటే ఏమవుతుంది, దానివల్ల ల్యాండ్ కొంటే అప్రిషియేషన్ హెవీగా ఉంటుంది అని చెప్పి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయించాలి. చెప్తే వెంటనే ఇల్లు కట్టేసుకుంటాడు, ఇప్పుడే రిజిస్టర్ ఏమో కట్టేస్తారంట అంటే నీకు అవగాహన లేదు. నువ్వు ఇక్కడ చెప్పాలి ఇల్లు కట్టుకునే వెంచర్స్ కావు. ఇల్లు కట్టుకోవడానికి అంత దూరం వెళ్ళకూడదు, దగ్గరే కట్టుకోవాలి. దగ్గర కట్టుకుంటే గజము వేలల్లో 50,000 నుంచి అట్లా ఉంటుంది. అదే సిటీ అవుట్కట్లో 10,000 15,000 మంచి ఏరియాలో వస్తుంది అని వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మినిమం ½ an hour to 1 hour వాళ్ళ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్యాల్కులేషన్స్ చెప్పాలి, తెలియజెప్పాలి. వాళ్ళ కెపాసిటీ తెలియజెప్పాలి, వాళ్ళ బడ్జెట్ తెలియజెప్పాలి. అవి ఏ డిస్కషన్ లేకుండా సైట్ తీసుకెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అందుకే రియల్ ఎస్టేట్ ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతారు. రియల్ ఎస్టేట్లో ఫెయిల్ అవడానికి కారణం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అవగాహన. కొంటానంటే తీసుకెళ్ళిపోవడం కాదు, కొంటానంటే తీసుకోవడం. ఇవేంటి పొటెన్షియల్ ఏంటి, అతని బడ్జెట్ ఏంటి, అవన్నీ చూసుకొని చేసుకోవాలి. ఒక కోర్స్ జాయిన్ అవ్వాలంటే ఆ కోర్స్ చేస్తే బాగుంటుందని చెప్పి నీకు స్తోమతున్నా లేకున్నా అప్పు సప్పు చేసి చదివేసి అలా చేస్తున్నావు కదా. అట్లాగే కూడా కస్టమర్కి కెపాసిటీ ఉందా లేదా, వాడి మైండ్ ఏంటి, వాడు ఐడియాలజీ ఏంటి, అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్. దానికి ఇది సూటబుల్లా కాదా, అసలు ఐడియాలజీ కరెక్టేనే కాదా, అతని ఆలోచన విధానం కరెక్ట్ కాదని తెలియజెప్పాలి. ఫస్ట్ మనం ఇల్లు కట్టుకోవడానికి కాదు వెంచర్స్ ఇవి. ఇన్వెస్ట్మెంట్ 10 years తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, అప్పుడు రేటు పెరుగుతుంది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే నీ వల్ల పనికిరాదు, నీ బడ్జెట్ సరిపోదు, నువ్వు అంత పెట్టి కొనలేవు, మళ్ళీ వెంటనే ఇల్లు కట్టాలంటే కట్టలేవు. ఇవన్నీ చెప్పి వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు అతనికి సేవింగ్స్ అని చెప్పి సైట్కి తీసుకెళ్తే అతనికి యాక్సెప్ట్ అవుతాడు. అలా కాకుండా అతని ఆలోచన ఒకటి మన ఆలోచన ఒకటి కాదు కదా. ప్లస్ మన దగ్గర ఏముందో దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అతను ఏం కోరుకున్న రిక్వైర్మెంట్ కాదు, మా దగ్గర ఇది ఉంది తీసుకోవాలంతే, ఏంటో సేవింగ్స్ చేసుకోవాలంటే. ఎక్కడ ఉందా అక్కడ ఉందా ఆడు చెప్పు ఏడు చెప్పు కదా, అంతా నీకు సేవింగ్స్, నీ డబ్బు పెరగాలి, అయిపోయింది అంతే. సేఫ్గా ఉండాలి, ఈ లేఅవుట్లో కొనుక్కో. నీ రిక్వైర్మెంట్లు కాదు ఇక్కడ, మా దగ్గర ఉన్నది కొనుక్కోవాలి. మన రిక్వైర్మెంట్లో పనికిరాదు. సేవింగ్స్ ఎక్కడైనా సేవింగ్స్ పెరుగుతుంది. సేఫ్ ఉందా లేదా, ఎల్పీ నెంబర్ ఉందా లేదా. కాబట్టి ఎల్పీ లేఅవుట్ పర్మిషన్ ఉంటే చాలా రిజిస్ట్రేషన్ అయిపోతుంది, సేఫ్ ఎక్కడైనా పెరుగుతుంది. కాబట్టి అలా బడ్జెట్ ఏంటి అవన్నీ చూసుకొని దానికి మ్యాచ్ అయ్యేటట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేసి మన దగ్గర వెంచర్ని అమ్మాలి. కస్టమర్ కావాలని ఇవ్వలేము మనం. కంపెనీ ఇచ్చిన వెంచర్ని మార్కెటింగ్ పర్సన్గా మనం దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనది. కస్టమర్కి ఏం కావాలి వచ్చి కంపెనీలు అడిగితే కంపెనీలు ఆ టైపులో వెంచర్లు వేయలేవు.
వేస్తున్న వెంచర్ని కస్టమర్కి మ్యాచ్ చేయాలి మన పని అది. ఉన్న వెంచర్ని కస్టమర్కి మనం మ్యాచ్ అయ్యేట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ అంతే. సేవింగ్స్ ఎక్కడైతే బ్యాంకులో పోతాం, ఏ బ్యాంకులో వేస్తే ఎక్కువ పర్సెంట్ ఎక్కడ వస్తుంది, సేఫ్ ఉందా లేదా అంతే, ఇంకేం చూడమాక. ఇక్కడ కూడా అలాగే ఇంకా ఈజీ. ఎల్పి నెంబర్ ఉంటుంది, 10 years వరకు దానికి జోలికి వెళ్ళకూడదు. బాగా మంచి అప్రిషియేషన్ వస్తుంది, అప్పుడే మనం కన్స్ట్రక్షన్ ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇది. కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, అది కరెక్టా కాదా, ఆలోచన మార్చాలి మనం. కస్టమర్ ఆలోచన, ఐడియాలజీని మార్చాలి మనం. కంపెనీ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్కి ఎలా రిక్వైర్మెంట్ కావాలో వేసే వెంచర్లు వేస్తుంది. ఉడావాడేంటి కన్వీనియంట్గా ఒక 20, 30, 40 years అయినా సరే వాళ్ళకి ఫెసిలిటీస్ ఆ రోజు జనాభాను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నుంచి ప్లాన్ చేస్తారు. మాస్టర్ ప్లాన్ అంటే అది 20, 30 years అవతలకి వెళ్ళి ఆలోచిస్తారు. అప్పుడు జనాభా ఎంత ఉంటుంది, వాళ్ళ రోడ్స్ ఎంత, ఇవన్నీ కూడా అంత దూరం 40 feet ఎందుకు ఇస్తున్నారు, ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా. ఇంటర్నల్గా రెసిడెన్షియల్ లేఅవుట్లు 40 feet రోడ్ ఇస్తున్నారండి. ప్రజెంట్ రన్నింగ్ చోట చాలా చోట్ల 30 feet కూడా లేవు, 20 feet కూడా కొన్ని చోట్ల లేవు, 6 feet కూడా లేవు. మెయిన్ సెంటర్లు గాజువాకలో 6 feet కూడా లేదు. 6 feet ఎన్ఐడీలో అయితే 4 feet లేదు. వెళ్ళడానికి ఒక 2 wheeler అయితే ఇంకో 2 wheeler కోసం ఆగాలి అక్కడ. ఎన్ఐడీ నుంచి గోపాలపట్నం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే 4 feet కూడా లేదు. 2 wheeler వెళ్తే ఆగి నువ్వు అది వెళ్ళినాక వెళ్ళాలి. అంత పెద్ద ఎన్ఐడీ ఎందుకు అలాంటి ఫీచర్లో రాకుండా, అలాంటి ఫీచర్ గాజువాకలో అయితే హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో రోడ్ ఉంటుంది, అక్కడ అంతే 5 feet రోడ్ లేదు. ఏం ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు దాన్ని వైండింగ్ చేయలేము, 40 feet రోడ్ చేయలేము. అలాంటివన్నీ ఫ్యూచర్లో రాకుండా, అలాంటివన్నీ బీసీ రోడ్లు వెళ్తుంటే గాజువాకలు వచ్చేవాటివన్నీ డెడ్ ఎండ్స్ ఉంటాయి. సగం గాజువాక రిజిస్ట్రేషన్ కావు. ఇవన్నీ ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం రాకుండా ఫ్యూచర్లో. అందుకని ఎక్కడ కూడా ఓడావాళ్ళు మినిమం 40 feet రోడ్స్, మినిమం 40 feet రోడ్స్ ఇస్తున్నారు. మినిమం, దాని మీద తగ్గడానికి లేదు. మాస్టర్ ప్లాన్ ప్రకారం వేస్తున్నారు వెంచర్స్. కాబట్టి కస్టమర్కి సేవింగ్స్ పర్పస్ అని అమ్మాలి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని అమ్మాలి. కస్టమర్కి కన్స్ట్రక్షన్ పర్పస్ కాదు. కన్స్ట్రక్షన్ అంత దూరం రారు, అంత దూరం వెళ్ళి కన్స్ట్రక్ట్ చేయకూడదు, ఇప్పుడే చేయకూడదు. ఆ వాతావరణం రావాలి. ఇళ్ళ మధ్యలో ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు లేని కాదు ఇల్లు కడతావా, కాదు. ఇళ్ళ మధ్య ఇల్లు లేవు అక్కడ, అట్లా ఇక్కడే కట్ చేసేయాలి. కాబట్టి హైవేకి దగ్గర కావాలి. రెసిడెన్షియల్ లేఅవుట్ ఎప్పుడు హైవేకి దగ్గర 5 kilometers లోపలికి వెళ్ళిపోవాలి. రెసిడెన్షియల్ లేఅవుట్స్ ఎప్పుడు కూడా సౌండ్స్ రావు, హైవే పొల్యూషన్, హైవే మీద సౌండ్స్, డిస్టర్బెన్సెస్ రావు. కమర్షియల్ అయితే రోడ్డు ఫేసింగ్ అయితే అది కూడా కమర్షియల్. మన రోడ్డు దాటి మన కమర్షియల్ కూడా కాదు, అవి సెమీ కమర్షియల్ కూడా కావు. కాబట్టి అలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్కి, అలాగా మనం ఎడ్యుకేట్ చేసి, మనం ట్రైనింగ్ తీసుకొని మనం ఎడ్యుకేట్ అయితే కానీ అతను ఎడ్యుకేట్ చేయలేము. మనం సబ్జెక్ట్ తెలిస్తే ఎలా మాట్లాడాలి కస్టమర్ మనకు తెలియదు. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. పేపర్ పెన్ ఎత్తుకొని నోట్ చేసుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి, డైరీలో నీట్గా రాసుకోవాలి. ల్యాండ్ అంటే ఏంటి, వెంచర్ అంటే ఏంటి, ఎల్పీ నెంబర్ అంటే ఏంటి, కన్వర్షన్ అంటే ఏంటి, నాలా అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం. కాబట్టి మార్టిగేజ్ అంటే ఏంటి, అప్రూవ్స్ ఎలా ఇస్తారు, అప్రూవ్స్ ఎలా ఇస్తారు, రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా ఉడా అప్రూవ్స్. మనం ఏ నామ్స్ ఉంటే ఉడా అప్రూవ్స్ వస్తాయి. ఇవన్నీ మార్టిగేజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మార్టిగేజ్ ఎందుకు పెడతారు, కస్టమర్ కంపెనీ కూడా ఉడా నామ్స్ ప్రకారం డెవలప్ చేయకపోతే మనం మార్టిగేజ్ పెట్టిన ల్యాండ్ ప్లాట్స్ ఏరియాని అమ్మేసి కూడా వాళ్ళు చేస్తారు. అందుకు పెట్టే రూల్. ఆ రూల్ ఎందుకు వచ్చి ఇంతకుముందు కంపెనీస్ చేయలేదు కాబట్టి, చేస్తుంటే ఆ రూల్ వచ్చేది కాదు. ఏదో ఒకటి జరుగుతుంటే ఒక మోసంలో తప్పులు, అప్పుడు గవర్నమెంట్ ఒక రూల్, ఒక యాక్ట్ వస్తుంది, రూల్ వస్తుంది. కానీ రావు కదా, సవ్యంగా జరిగితే రావు కదా. చెప్పండి, పూర్వ రోజుల్లో రిజిస్టర్ ఆఫీస్లో ఉండేవి కావు, రిజిస్ట్రేషన్కి వెళ్ళేవాళ్ళు కాదు. నీకు ఇది తీసుకో అని చెప్పేవాళ్ళు, అలాగ ఉండిపోయేవాళ్ళు, మాట మీద ఉండిపోయేవాళ్ళు. తర్వాత పేపర్ మీద రాసుకోవడం మొదలెట్టారు, తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళడం మొదలెట్టారు. ఇవన్నీ ఎందుకు, ఒకరిపైన ఒకరు నమ్మకాలు లేక, సొంత అన్నదమ్ములైనా, సొంత అక్క చెల్లెలైనా, సొంత ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ కట్టి, అందుకని అవి ట్రాన్సాక్షన్ ఎక్కువ స్టాంప్ డ్యూటీలు కడితే లోపల ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది. ట్రాన్సాక్షన్ నంబర్ ఆఫ్ టైం రిజిస్ట్రేషన్ చేస్తాం, గవర్నమెంట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆదాయం వస్తూ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయకపోతే గవర్నమెంట్ రెవెన్యూ ఆదాయమే రాదు. రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకుని, నమ్మకం లేక చేసుకోండి. అలాగా చేసుకోండి. 10,000 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంది, 200 square yards రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి 10% అంటే 20 lakhs, 2 lakhs కట్టాలి రిజిస్ట్రేషన్ ఛార్జెస్.
ఒక 6 మంత్స్కి మళ్ళీ ఇంకొకరిని అమ్మాలి, అతను మళ్ళీ 2 lakhs, ఇంకో 6 అమ్మాలి. అప్పుడు ఎంత అయింది? 6 lakhs. ముగ్గురు ట్రాన్సాక్షన్కి గవర్నమెంట్కి ఆదాయం 6 lakhs రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చింది. మళ్ళీ అట్లా అమ్ముతావు. 10 మందికి అమ్మే లోపల 20 lakhs గవర్నమెంట్కి ఆ వాల్యూ యాడ్ చేసుకుని ఇంకోటి అమ్ముతాడు. 20 lakhs కొన్నావు నువ్వు, 22 lakhs అంటావు. 22 lakhs కొన్నాడు, 25 lakhs అమ్ముతాడు, 30 కూడా అమ్ముతాడు. అలా పెరుగుతూ ఉంటుంది వాల్యూ. ల్యాండ్ వాల్యూ ఎలా పెరుగుతుంది? నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎందుకు అవుతాయి? ల్యాండ్ ఎక్కువ లేదు కాబట్టి, జనాలు పెరుగుతున్నారు కాబట్టి. అపార్ట్మెంట్ 5 floors ఎందుకు కడుతున్నారు? 36 floors ఎందుకు, 100 floors ఎందుకు కడుతున్నారు? ల్యాండ్ అవైలబిలిటీ లేదు కాబట్టి. ల్యాండ్ అవైలబిలిటీ లేదు కాబట్టే అన్ని ఫ్లోర్లు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. ఇండిపెండెంట్ హౌస్ కల్చర్ అయితే హ్యాపీగా స్కై ఇస్ ది లిమిట్, మన ఆకాశంగా మనం చూడవచ్చు. అపార్ట్మెంట్లో మనం చూడలేము. బట్టలు ఆరేసుకోవాలని కూడా ఫెసిలిటీస్ ఉండదు. డోర్ తీయడానికి కూడా లేదు. పావుదలకు చూస్తారని డోర్ మూసుకోవాలి, క్లోజ్ చేసుకోవాలి, గాలి రాదు, వెలుతురు సరిగా రాదు. ఇండిపెండెంట్ అయితే చుట్టూ మనదే, వెలుతురు వస్తుంది, గాలి వస్తుంది, ఆకాశమే హద్దు. అలా మనం స్కై కూడా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడంతా ఓపెన్ సైడ్స్కి ఉండే వాల్యూ ఫ్యూచర్లో అపార్ట్మెంట్స్కి ఉండదు. ఓపెన్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్, వెంచర్స్, సిటీ అవుట్స్కట్ 40-50 kilometers దూరంగా వెళ్ళి, హైవేకి 5 kilometers లోపలికి వెళ్ళి కొంటేనే రెసిడెన్షియల్గా అద్భుతంగా ఉంటుంది. మంచి అప్రిషియేషన్ వస్తుంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. జనాభా వస్తూ ఉంటుంది సిటీకి. జనాభా వచ్చే లోపల సిటీ డెవలప్ అవుతూ ఉంటుంది, దగ్గర అయిపోతుంది. ఈరోజు దూరం అనుకున్నది, ఈరోజు సిటీ చాలా దూరం అనుకుంటావు, రేపు దగ్గర అయిపోతుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ టౌన్షిప్స్ వస్తాయి, అవుట్ సైడ్ కాలేజెస్ వస్తాయి, రకరకాల వస్తాయి, కంపెనీలు అన్నీ కూడా. అప్పుడేమవుతుంది? మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే అప్పుడు నీకు ఏరియా అంతా, అప్పుడు ఇక్కడ ఏమీ లేదు, చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటాం. అది ఇప్పుడు గుర్తించాలి నువ్వు. అలా అవుతుందా కాదా? ఎందుకు అవుతుంది? జనాభా ఎంత ఉన్నారు గుర్తించాలి. ఈరోజు సిటీ జనాభా ఎంతమంది పెరుగుతుంది? ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటానే ఉంటారు. ఆదాయం ఉన్నా లేకున్నా, సంపాదన ఉన్నా లేకున్నా, పని చేస్తున్నా లేకపోయినా అది మాత్రం ఒక డ్యూటీ లాగా చేస్తూ ఉంటారు. మిగిలిన చేయరు. అది వద్దనుకున్నా చేసి తీరుతారు. ప్రతి ఒక్కరు కూడా ప్రాణం తీస్తుంటారు. తల్లిదండ్రులు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు. అది నీకు ఆదాయం ఉందా లేదా అని ఎవరు అంత పెద్దగా అడగరు, కానీ ఇది మాత్రం అడుగుతాం. దానివల్ల ఏమవుతుంది? జనాభా పెరిగే కొద్దీ నీకు రెసిడెన్షియల్గా విపరీతంగా రెంటల్ హౌసెస్ కావాలి, వాళ్ళు బతకడానికి, వర్క్ చేయడానికి కంపెనీలు పెడతా ఉంటారు. జనాభా పెరిగేదాన్ని బట్టి రియల్ ఎస్టేట్ డిపెండెంట్. ఎంత వేగంగా సిటీ పెరిగేదనేది జనాభా. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా జనాభా పెరుగుతుంటుంది. కాబట్టి ఎప్పటికీ ఫర్ ఎవర్ డిమాండ్ ఉన్న ఒకే ఏకైక ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. ఫర్ ఎవర్ డిమాండ్, ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ డిమాండ్ ఎప్పుడు తగ్గదు. ఎకనామిక్స్ ప్రిన్సిపల్ చూసుకుంటే డిమాండ్ సప్లై, ఎప్పటికీ డిమాండ్ పడదు. ఎందుకంటే జనాభా పుట్టడం అనేది తగ్గదు కాబట్టి పుడుతూనే ఉంటారు. ఎంతమంది అయినా పుట్టిస్తూ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ రెంట్కి ఇల్లు అంటే ఎవరెవరు కట్టాలి. రెంట్కి ఇల్లు అంటే ఎవరెవరు కట్టాలంటే స్థలం కొనుక్కోవాలి, రెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ రెంట్స్ కట్టి కొంత మనకు సొంత ఇల్లు కావాలని వాళ్ళు కూడా ఎక్కడ సిటీ అవుట్స్కట్లో చిన్న సిటీలో తీసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు పెళ్లి చేసి మళ్ళీ పిల్లలకి అంటారు. పెరుగుతూ టీం వర్క్, వద్దనుకున్న ఈ టీం పెరుగుతూనే ఉంటుంది. పిల్లలు కానీ టీము, పిల్లలు వాళ్ళ పిల్లలు అక్కడ పెరుగుతూనే ఉంటుంది. వద్దన్న సంవత్సరం జనాభా విపరీతంగా పెరుగుతుంది. ప్రతిరోజుకి జనాభా పెరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు కొన్ని వేల మంది పుడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ప్రతిరోజు జనాభా అనేది తగ్గదు. జనాభా అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ల్యాండ్ అనేది ఎప్పటికీ డిమాండ్. ల్యాండ్ సంవత్సరాల తరబడి చూస్తున్నాం ఎంత డిమాండ్ ల్యాండ్ అనేది. సిటీ అనేది సంవత్సరం పెరుగుతూ పోతూ ఉంటుంది. సిటీ అనేది సంవత్సరానికి వేగంగా పెరుగుతూ పోతాం. సంవత్సరానికి 2-3 kilometers సిటీ పెరుగుతూ ఉంటుంది. ఇదే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. కాలేజీలు బ్రాంచ్లు పెడతా ఉంటారు, కంపెనీలు షోరూమ్లు వస్తూ ఉంటాయి, హోటల్స్ పెడుతూనే ఉన్నారు, ఇండస్ట్రీస్ పెడుతూనే ఉన్నారు, సెజ్జులు వస్తున్నాయి, రకరకాలు అన్నీ. ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు కాబట్టి ఒక పాట కూడా ఉంది, ఎగ్జామ్. ఆది సోమ మంగళ గురు శుక్ర శని, ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది అన్నట్టు ఒక పేరు ఉంది. ఆ పేరు కొట్టి గూగుల్లో కొట్టి ఎన్ని పేర్లు ఎంతమంది వస్తారు? లేవు. ఒక పేరు ఒకటి పెట్టుకుని ఇంకొకటి పెట్టుకోవడానికి లేదు. రూలు పెడితే ఇంకా పేర్లే ఉండవు. కాబట్టి పుట్టేవాడి చోటు ఎక్కడుంది? ఇప్పుడు 40 ఏళ్ల క్రితం పాడిన పాట అది. ఆ రోజే అట్లా ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి పాటలు పాడాలి? ఇంకా రాబోయే రోజు ఇంకేం పాట పాడాలి? అంత జనాభా పెరుగుతుంది. పుట్టేవాడికి చోటు లేదు, పేరు లేవు, పెట్టడానికి పేరు లేవు, ఉండడానికి చోటు లేదు, ఆకాశహారమయాలు.
అపార్ట్మెంట్ కల్చర్ ఇవి పెరిగిపోతూ ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్కి ఫర్ ఎవర్ డిమాండ్, ఎప్పటికీ డిమాండ్. రియల్ ఎస్టేట్కి డిమాండబుల్ ప్రోడక్ట్, అప్రిషియేషన్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ ల్యాండ్. పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, పంచభూతాల్లో ఉన్న ప్రోడక్ట్ భూమి. పంచభూతాల్లో ఉన్న ప్రోడక్ట్ భూమి. భూమి లేనిదే నివసించలేవు. కంపెనీ కట్టాలన్నా భూమి, కాలేజీ కట్టాలన్నా భూమి, టెంపుల్ కట్టాలన్నా, చర్చి కట్టాలన్నా, మసీదు కట్టాలన్నా, ఏమి కట్టాలన్నా, సినిమాలు కట్టాలన్నా, ఏది కట్టాలన్నా చివరికి నువ్వు భూమిలో మీదే కలిసిపోవాలి. భూమి పంచభూతాల్లో ఉండే ప్రొఫెషన్, ఇది వృత్తి. కాబట్టి భూదేవి లైవ్ గార్డు పెరగదు. ఇది కావాలనుకో పెంచుకోవడానికి లేదు, ఇంకా తగ్గిపోతుంది భూమి. సముద్రం మట్టం పెరిగి సముద్రం ఇంకా కోత గురవుతూ భూమి తగ్గిపోతూ ఉంది. భూభాగం అనేది తగ్గిపోతూ ఉంది. ప్రపంచంలో 3 వంతుల సముద్రం ఉంది, 1 వంతే నేల ఉంది. ఆ 1 వంతు నేల కూడా హిమాలయ పర్వత, రాజస్థాన్ ఎడారులు, అక్కడ నివసించలేము. హిమాలయ మంచు ఉంటుంది, అక్కడ ఇల్లు కట్టుకుని నివసించలేము. రాజస్థాన్ ఎడారులు నీళ్ళే ఉండవు కాబట్టి అక్కడ నివసించలేము, ఆక్యుపై చేసాయి. మళ్ళా మిగిలిన కొండలు, కోనలు, అక్కడ నివసించలేము. భూభాగం చాలా తక్కువ ఉంది, అందుకే అంత వాల్యుబుల్. జీవితకాలంలో మనిషి ఒక స్థలం కొనుక్కోవాలి, ఇది నాది అనిపించుకొని ఒక ఇల్లు కట్టుకో, గుడిసే, ఒక పాక వేసుకోవాలి అనే కోరికతో జీవిస్తాడు. ప్రతి ఒక్కరి లైఫ్ గోల్ నువ్వు అనుకున్నా కాకున్నా, నీ వల్ల అయినా కాకున్నా కోరిక అయితే ఉండిపోతుంది. తీర్చుకుంటే తర్వాత మిగిలిపోతుంది. కొంతమంది చేసుకోలేరు. అలాంటి భూమి వాల్యుబుల్ ప్రొఫెషన్. ల్యాండ్ వాల్యుబుల్ ప్రొఫెషన్. నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కట్టే కాలే వరకైనా బొబ్బులుపుల్లో జన్మభూమి ఇచ్చిన పాట ద్వారా చెప్పాడు. భూమి కన్న తల్లి నవమాసాలే మోస్తుంది, ఈ భూమి చచ్చే వరకు, కట్టే కాలే వరకు మోస్తుంది. భూమి ప్రొఫెషన్, లైవ్ గాడ్, భూదేవి, లక్ష్మీదేవి. కాబట్టి మనం భూమిపైన నివసించాలి. భూభాగం అనేది పెరగదు, ఇంకా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి భూమికి అంత వాల్యూ ఉంది. ఇది అప్రూవల్ చేసి ఆ భూమిని కూడా ఫెసిలిటీస్ కల్పించి 40 ఫీట్ రోడ్స్, డ్రైనేజ్, ప్లాంటేషన్, పార్కులు, 10% ఆఫ్ ద ల్యాండ్, టోటల్ ల్యాండ్లో పార్కులు. 10 ఎకరాలు లేఅవుట్ చేస్తే 1 ఏకర్ దాంట్లో పార్కులు వదిలేస్తారు. ఓపెన్ ప్లేస్. అలాంటి ఫెసిలిటీ విశాలంగా ఉంటుంది. 40 అడుగుల రోడ్డు రెసిడెన్షియల్గా ఇవ్వడం అంటే ఎంత ఫెసిలిటీ, ఎంత గాలి వెలుతురు వస్తాయి, ఎంత ఫెసిలిటీస్ ఉంటాయి. మనం దాన్ని అర్థం చేసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి కస్టమర్కు. అసలు లేఅవుట్ ఎందుకు వేస్తారు, లేఅవుట్ అంటే ఏంటి, భూమి ఎక్కడుంది అక్కడికి వెళ్ళి లేఅవుట్ వేస్తాం. మనకు కావాల్సిన చోట ఉండదు భూమి ఎక్కడుంటే అక్కడ మనం వెళ్ళాలి. కాలేజ్ సీటు ఎక్కడికి వస్తే అక్కడికి నువ్వు వెళ్ళాలి. నీ దగ్గర కాలేజీకి రాదు, నీ కాళ్ళ దగ్గర కాలేజీ రాదు. కాలేజీ దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ సీటు వస్తే ఆ ఊరికి, ఆ కాలేజ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. అలాగే ఎక్కడ వెంచరుంటే అక్కడ వెళ్ళి కొనుక్కోవాలి. వెంచర్స్ మన దగ్గరికి రావు. భూమి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, కస్టమర్కి వివరంగా చెప్పాలి. హౌ టు ఎక్స్ప్లెయిన్ ద కస్టమర్, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరే భూమి అనేది ఇక్కడ ఇలా ఖాళీ ల్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడ వెంచరేస్తారు. వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటుకి కొనుక్కోవాలి. దాన్ని బట్టే గజం ధర నిర్ణయిస్తాము. మనం అనుకున్న రేటు రావు. ల్యాండ్ లార్డ్ అంటారు, ల్యాండ్ లార్డ్. అతను ఎంత రేట్ చెప్తే, అతను 2 కోట్లు ఎకరంటే 2 కోట్లు, దాన్ని బట్టి మనం డివైడ్ చేసుకోవాలి. 3 కోట్లు అంటే 3 కోట్లు, కాదనడానికి లేదు. అతను ఇవ్వకపోతే వెంచర్ వేయలేము, ప్లాట్లే ఉండవు. ఎంతో కొంత మళ్ళా ఇంకా రేటు పెరుగుతూ ఉంటుంది. కొనుక్కునే వ్యక్తి అమ్మాలంటే మనం ఆదాయం వేస్తాం, ఆదాయం అలా అట్లా పెరుగుతూ పోతూ ఉంటుంది. తగ్గవు, ప్రైస్ ఎప్పుడు తగ్గవు. డిస్టెన్స్ ఎప్పుడు వెంచర్కు డిస్టెన్స్ దూరం పోతూ ఉంటుంది, తగ్గదు. డిస్టెన్స్ తగ్గదు, వెంచర్స్. కాబట్టి ల్యాండ్ అనేది రోజుకు తగ్గిపోతూ ఉంది. మీకు ఉన్న ల్యాండ్ని అందరూ సర్దుకోవాలి. అందుకే అపార్ట్మెంట్లు వస్తాయి. ఇంకా అపార్ట్మెంట్ హై రైజ్ జోన్ ఇంకా ఎక్కువ కడతారు, ఇంకా ఎక్కువ ఫ్లోర్లు కడతారు. కాబట్టి ల్యాండ్ కాస్ట్ అనేది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతానే ఉంటుంది. నువ్వు వద్దనుకున్నా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా 5 to 10 years ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ల్యాండ్ పైన, అప్రూవ్డ్ ప్లాట్స్ పైన హ్యూజ్ రిటర్న్స్ ఉంటాయి, మంచి లాభాలు వస్తాయి, మంచి ఆదాయం వస్తుంది. ఈ డబ్బు అంత విధంగా సేఫ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్లో. కాబట్టి రియల్ ఎస్టేట్లో వచ్చే రిటర్న్స్ ఎక్కడ రావు, ఎంతసేపు అవసరం అందరికీ. రియల్ ఎస్టేట్ అంటే ప్రతి ఒక్కరికి అవసరం. రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి, జీవరాశులు కాకుండా మిగిలిన కూడా చెప్పిన డైరీ ఫామ్ పెడతారు, పౌల్ట్రీ ఫామ్స్ పెడతారు, కోళ్ళు, గేదెలు, ఆవులు, మేకలు, ఇవన్నిటికి కూడా ప్లేస్ కావాలి, భూమి కావాలి, ల్యాండ్ కావాలి.
ల్యాండ్ మీద ఇవన్నీ పెడతారు. అందుకే అంత వాల్యుబుల్ ఉంటుంది. అంత వాల్యూ ల్యాండ్కి అంత వాల్యూ పెట్టడానికి ప్రతి ఒక్కరి అవసరాలు ల్యాండే, ప్రతి ఒక్కరి కంపల్సరీ ప్రోడక్ట్ ల్యాండే. కాబట్టి ల్యాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఎంతకెంతకు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ల్యాండ్కి అంత వాల్యూ ఉంది. కాబట్టి ఎక్కడ తీసుకున్నా ల్యాండ్ వాల్యూ, పల్లెటూరులో తీసుకున్నా కాస్ట్లీ అయిపోయింది, చాలా కాస్ట్ అయిపోయింది ల్యాండ్ వాల్యూ. ఈరోజు ల్యాండ్ అనేది ఎక్కడ దొరకదు. నువ్వు డబ్బులు పెట్టుకొని ఏ ల్యాండ్ అనుకునేద్దాను, వాళ్ళు అమ్మనప్పుడు ఎలా కొనగలవు? ఇప్పుడు మేము అమ్మమే ల్యాండ్ అంటే నువ్వు కొనడానికి లేదు. కాబట్టి ల్యాండ్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. దాన్ని ప్లాట్స్గా మార్చి అప్రూవల్ వచ్చే లోపల ఇంకా కాస్ట్గా మారిపోతుంది. రెసిడెన్షియల్ జోన్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసే లోపల చుట్టుపక్కల వాల్యూ అంతా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దాన్ని నువ్వు పెట్టుకొని రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేయగలవు, రియల్ ఎస్టేట్లో వెంచర్స్ చేయగలవు. కస్టమర్స్ కొనేవాళ్ళు బోల్డ్ మంది దొరుకుతారు, వీళ్ళతో ఇంకొకరు దొరుకుతారు. వెంచర్స్ ఎక్కువ ఉండవు, ప్రోడక్ట్ ఎక్కువ ఉండదు. ప్రోడక్ట్ అనేది ప్లెంటీ ఆఫ్ దొరకదు, అప్రూవల్స్ అస్సలు దొరకదు. కాబట్టి అప్రూవ్డ్ ప్లాట్స్ అనేవి తక్కువ ఉంటాయి. వెంచర్స్లో అప్రూవ్డ్ ప్లాట్స్ అనేది సిటీలో తక్కువ వెంచర్లో దొరుకుతుంది. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అందరూ చేయలేరు. అందరి దగ్గర రెడీమేడ్ ప్లాట్స్ లేవు. ఆ రెడీమేడ్ ప్లాట్స్ అనేది కొన్నే ఉంటాయి. అందరూ వస్తే కొనలేరు, అందరూ వస్తే అందరికీ మనం ఇవ్వలేము. ఒక 10 ఎకరాలు వెంచర్ వేస్తే ఎన్ని ప్లాట్స్ వస్తాయి? ఎకరికి 2700 స్క్వేర్ యార్డ్స్ వస్తే 13 ప్లాట్స్ 12 ప్లాట్స్ వస్తాయి, 125 ప్లాట్స్ వస్తాయి. ఒక 10 ఏకర్స్ వెంచర్కి ఎంతమంది సిటీ జనాభా ఎంత ఉంటుంది? రాష్ట్ర జనాభా 2 రాష్ట్రాలు 10 కోట్లు ఉంటారు. వాళ్ళందరూ వస్తే అమ్మలేక ఇండియా జనాభా ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎక్కడెక్కడో వచ్చి పని చేస్తుంటారు సిటీస్లో. హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు. వాళ్ళందరికీ మనం ఇవ్వాలంటే అమ్మలేం కదా. తక్కువే ఉంటాయి, ఎక్కువ ఉండవు. కొనేవాళ్ళ సంఖ్య తక్కువ ఉంటారు. ఒకేసారి డబ్బు పెట్టుకునే వాళ్ళ ఇంకా తక్కువ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరు కొనగలరు అనాలిసిస్ చేయాలి. అందరూ కొనాలనుంటే అందరికి ఉద్దేశాలు ఉంటాయి, కొనలేరు, అంత దూరం రాలేరు. అవగాహన కలిగించాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ వెంచర్స్ అంటే ఏంటి? ఇల్లు కట్టుకున్నట్టు కాదు, ఇన్వెస్ట్మెంట్. వెంచర్స్ అంటే కన్స్ట్రక్షన్. అపార్ట్మెంట్ అయితే ఇల్లు వెంటనే ఉండొచ్చు. అపార్ట్మెంట్లో ప్రాబ్లం అంటే కింద పైన మంద కాదు, 100 షేర్ 20 గజాల మించి రాదు. ఇక్కడ అలా కాదు, టోటల్ గజాలు నీదే. ఇల్లు ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవచ్చు, అవుట్స్కట్స్లో కట్టుకోవచ్చు. G+2 మినిమం వేసుకోవచ్చు. ఇంకా ల్యాండ్ ఎక్కువ బట్టి వాళ్ళు G+5 ఇస్తారు. వాటిని బేస్ చేసుకొని నువ్వు చేయాలి. కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్. రియల్ ఎస్టేట్ అంటే సేవింగ్స్, నీ మనీని దాచుకోవడం. వెంచర్స్లో నీ మనీని ఇన్వెస్ట్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం, సేవింగ్ చేయడం. కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే గజంకి 30, 40, 50 వేలు ఉండాలి. 10, 15 వేలలో కన్స్ట్రక్షన్ చేసుకోలేవు. చేసుకున్నా నువ్వు రెసిడెన్షియల్గా అక్కడికి వెళ్ళి నివసించడానికి టైం పడుతుంది. వెంచర్లంతా ఇల్లు రావాలంటే 10 years పైన అయితే కానీ స్టార్ట్ అయ్యే మొదలు ఇంకో 10 yearsకి రావు. అది కూడా సిటీ వేగంగా పెరిగితే తప్ప, ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ వచ్చి రెంటల్ డిమాండ్స్ పెరిగితే తప్ప. అందరూ సేవింగ్స్ కోసం కొనేస్తారు. ఇల్లు కట్టుకునే ఎవరు కొందరు వాళ్ళు ఎప్పుడో చూస్తారు. ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఫెసిలిటీస్ కావాలి, ఎవరిని ఇల్లు కట్టుకుందని వస్తారు. ఎవరు కడతారు ఇల్లు? ఎవరన్నా కడితే ఇంకొకరు కడతాం. ఆ కట్టే వ్యక్తి ఎవరు? అతను అలాగే అనుకుంటాడు, ఎవరన్నా కడితే అందరూ కట్టాలని. ఎవరైనా కడితే వస్తాను, ఎవరు కట్టకపోతే ఎలా వస్తారు? అలా కొంతమంది అవుట్స్కట్స్లో ఒకరో ఇద్దరు పల్లెటూరు వాతావరణం డెవలప్ అయిపోయి ఉండాలి, అలా ఉందామనుకుని వచ్చిన వాళ్ళు ఉంటే అప్పుడు నువ్వు అలా కట్టచ్చు, అప్పుడు నువ్వు డెవలప్ చేసుకోవద్దు. కాబట్టి ఇల్లు కట్టే వెంచర్స్ అనేది వెంటనే రావు. హౌస్ కన్స్ట్రక్షన్ వెంచర్స్ అనేది వేగంగా అప్పుడే తొందరగా రావు. అవి వచ్చే వరకు నువ్వు ఇయర్స్ వెయిట్ చేయాలి. అప్పుడు డెవలప్ అయినాక అప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోగలగాలి. అప్పుడు చేస్తేనే మీకు ఆ బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువ మంది ఫిల్టర్ చేసేయాలి. ఇక్కడే నువ్వు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, కంపెనీ వెంచర్స్ ప్రాసెస్ ఏంటి, ఇది ఎందుకు ఉంది, 2 మ్యాచ్ చేసి అప్పుడు వేస్తుంటే విజిట్కి పెట్టాలి. సైట్ విజిట్కి 90% అబోవ్ ఇలా పెట్టాలి. కొంతమంది ఉంటారు అని చెప్పి నువ్వు సేవింగ్స్ అనే మాట చెప్పకుండా, ఇన్వెస్ట్మెంట్ అనే మాట చెప్పకుండా వెంచర్ తీసుకెళ్ళకూడదు. వెంచర్ అక్కడ ఎలా ఉంది వీడియో చూపించకుండా వెంచర్ తీసుకెళ్ళకూడదు. వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వెంచర్ తీసుకెళ్ళకూడదు. ఇవి తీసుకెళ్తే ఫెయిల్ అయ్యే సోర్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఆలోచన క్లియర్గా కనుక్కొని ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మా ఆలోచన, ఆ 2 మ్యాచ్ అయితేనే నీకు సేల్ వస్తుంది, లేదంటే సేల్ రాదు. వాడు వెంటనే ఇల్లు కట్టేసుకోవాలి, అన్నీ ఉండాలి, చుట్టుపక్కల ఫెసిలిటీస్ అన్నీ కోరుకుంటే అది కరెక్ట్ కాదని మనం తెలియచెప్పాలి. తెలియచెప్పాలంటే యూ హ్యావ్ టు
నాలెడ్జ్. మీరు ట్రైనింగ్ ఉండాలి, మీరు తరువుగా ఉండాలి. ఎక్కువ మంది అవుట్స్కట్స్లో సేవింగ్స్ చేయడానికే వస్తారు, ఇన్వెస్ట్ చేయడానికే వస్తారు. వాళ్ళు మినిమం 5 years వరకు దాని జోలికి రారు. తర్వాత చూస్తే కన్స్ట్రక్షన్ వస్తుందో చూస్తారు, వస్తే ఒకటి కడేసి రెంట్లకి ఇస్తారు. కొంతమంది మనం వెళ్ళి ప్రశాంతంగా ఉండొచ్చు, ఈ పొల్యూషన్ ఎందుకు, ప్రశాంతమైన గాలి వాతావరణం వెంచర్లు అవుట్. అది కూడా రిటైర్డ్ అయిపోయిన పర్సన్స్, పెద్దవాళ్ళు, ఏజ్డ్ గ్రూప్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళైతే లైక్ పోతుంది. కానీ యంగ్స్టర్స్ అక్కడికి వెళ్ళి జాబ్ చేద్దాం వాళ్ళు రారు. వాళ్ళ ఆలోచన అంతా అపార్ట్మెంట్లు, వాచ్మెన్ అలా ఉంటాయి వాళ్ళకి. రిటైర్డ్ పర్సన్స్, ఎన్ఆర్ఐస్ అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, సీనియర్ సిటిజన్స్ అలా వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ కల్చర్ ఇష్టపడతారు. వెంచర్స్లో ప్రశాంతంగా ఉంటాయి, పార్కులు ఉంటాయి, ఎక్కువ ఇండ్లు ఉండవు, కంజెస్టెడ్గా ఉండదు, అవి వాళ్ళు ఇష్టపడతారు. వాకింగ్ చేసుకోవచ్చు, వెంచర్లో వాకింగ్ చేసుకోవచ్చు. పార్కుల్లో ఎక్కువ జనాలు వెంచర్లో వాళ్ళే వస్తారు, ఇంకా ఇండ్లు ఉండవు, ఒక 10 ఇండ్లే ఉంటాయి, 4 ఇండ్లే ఉంటాయి, వాళ్ళకే అదంతా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అందుకని వస్తారు, వాళ్ళకి లైక్ పోతుంది. పెద్దవాళ్ళు రిటైర్డ్ పర్సన్స్ లైక్ అవుతుంది. రిటైర్డ్ అయిన వాళ్ళకైతే వెంచర్ 2 ఇళ్ళు లేదు, ఒక ఇల్లు వాళ్ళు కట్టుకోవడం, కొంచెం వాచ్మెన్ ఉంటాడు కాబట్టి అలా కట్టుకోవచ్చు. అలా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం అలా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అప్పుడు వాళ్ళకి అవునా అని అవగాహన వస్తుంది. మనం తెలియజెప్పకుండా వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఉండి, మన ఆలోచన ప్రకారం మనం ఉండి ఆడికి వెళ్ళినాక మిస్ఫైర్ అవుతుంది. ఇదేంటిది ఇప్పుడు డెవలప్ అవుతుంది, ఇప్పుడంతా డెవలప్ కాదంటాడు. బ్యాంకులో వేస్తే డెవలప్ అయిపోతుంది, డబ్బులు ₹1,00,000 వేస్తే నీకు వెంటనే డబ్బులు డెవలప్ అయిపోదు కదా, అడిచ్చే 50 పైస్ ఇంట్రెస్ట్. అలాగా దానికి ప్రిపేర్ అయిపోయి వేస్తున్నాడు. ఇక్కడ కూడా ప్రిపేర్ అయిపోయి చేస్తే ఒక కాంట్రాక్ట్. నువ్వు ప్రిపేర్ చేయకపోతే ప్రిపేర్ చేయాలి. ఇంటి దగ్గర సబ్జెక్ట్ ప్రిపేర్ చేయాలి, ఆఫీస్కి వచ్చిన సబ్జెక్ట్ ప్రిపేర్ చేయాలి. తర్వాత ఇక్కడే వెంచర్ వీడియోస్ అనేది తీసి ఇక్కడే చూపించాలి, అక్కడ ఎలా ఉంది ఇక్కడే చూపించేయాలి. అప్పుడేమవుతుంది, కార్ ఎక్స్పెన్సెస్, టైం సేవ్ ఇవన్నీ అవుతాయి. లేదంటే వ్యతిరేకంగా కూడా ఎదుర్కోతుంది. ఇంతవరకు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఏంటి, అక్కడ దూరం ఉంది, వేస్ట్, ఇప్పుడు కొనే వేస్ట్, ఎప్పుడుకో డెవలప్ అవుతుందని నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తారు. మనం తెలియజెప్పామనుకో, ఎక్కడ కొన్న వెంచర్ 5 yearsలో మినిమం డబుల్ నుంచి 5 times అవుతాం. డబుల్ అనేది కంపల్సరీగా అయిపోతూ ఉంటుంది వెంచర్ అని. 3 times, 4 times, 5 times కూడా అవుతున్నాయి. బ్యాంకులు అలా కాదు కదా, డబుల్ అవడానికి 8 years పైన పడుతుంది. కాబట్టి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతిసారి కంపల్సరీగా ఆ బోర్డు చెప్పే ఏదైనా మాట్లాడాలి. నువ్వు సేవింగ్స్ ఇవి చెప్పకుండా నువ్వు మాట్లాడేసి చేస్తే ఫెయిల్ అవుతారు, సక్సెస్ రేషియో తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి, వివరించి నీట్ క్లారిటీగా ఎన్ని ఎకరాల వెంచర్, సిటీలో ఎక్కడెక్కడ వెంచర్స్ ఉన్నాయి, ఖాళీ ల్యాండ్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది, ఎంత దూరం వెళ్ళాల్సి వస్తాను, ఆ చుట్టుపక్కల కాలేజెస్ ఏమైనా ఉన్నాయా, రైతు బజార్లు ఉన్నాయా, బ్యాంకులు ఉన్నాయా, ఏమైనా కంపెనీస్ ఉన్నాయా, అవన్నీ తెలుసుకొని వాళ్ళకి తెలియచెప్పి, ఎందుకు కారణం, సిటీ ఎంత వేగంగా డెవలప్ అవుతామని తెలియచెప్పి, అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అప్పుడు వాళ్ళకి చెప్పితే వాళ్ళు ఈజీగా కన్విన్స్ అయ్యి, ఎడ్యుకేట్ అయ్యి కొనడానికి ఇష్టపడతారు. తర్వాత విజిట్కి వస్తారంటే దాదాపు నీకు సేల్ క్లోజ్ అయిపోవాలి. అప్పుడే విజిట్ తీసుకెళ్ళాలి. ఇలాంటి విజిట్స్ని అవాయిడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది ఇలా అయితేనే విజిట్కి వెళ్దాం, ఇలా చేస్తే విజిట్కి వెళ్దాం, డబ్బులు తీసుకురండి. అక్కడ ఏమి ఉండదు, ఖాళీ మైదానాలు ఉంటాయి, ఇంకా డెవలప్మెంట్ కాలేదు, ఇంకా ఎల్పీ నెంబర్ కూడా రాలేదు. మీరు ఎల్పీ నెంబర్ రాకముందు ఆ మనీ కట్టుకోవడానికి టైం ఎక్కువ ఇస్తారు, ఎక్కువ టైం ఇస్తారు. అవన్నీ తెలియచెప్పాలి. ఎల్పీ వస్తే సేమ్ డే రిజిస్ట్రేషన్, వెంటనే కట్టేసుకోవాలి, తక్కువ టైం ఇస్తారు, తక్కువ టైం ఉంటుంది. ఎల్పీ నెంబర్ లేకపోతే 20% కట్టినా ఎల్పీ నెంబర్ వచ్చినా మీరు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే టైం ఇస్తారు. దాన్ని వాళ్ళకి వివరించి దానికి వేస్తున్నప్పుడు తీసుకెళ్ళాలి. డబ్బులు ఉంటే వెంటనే ప్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోతాం. ఎల్పీ నెంబర్ ఉంటే అప్రూవల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అప్రూవల్ రావడానికి టైం పడుతూ ఉంటుంది. కొన్ని వెంచర్స్, కొన్ని ప్రీ లాంచింగ్లో కొంటే బెనిఫిట్స్ బాగుంటుంది. బాగా తెలిసిన కంపెనీలు, అన్ని కంపెనీలకు కాదు, తెలిసిన కంపెనీలు అయితే ఇంతకుముందు ఎప్పటి నుంచి వెంచర్స్ చేస్తున్నాం, ఎప్పటి నుంచి ఆ కంపెనీని చూస్తున్నాం, ఆ కంపెనీ విధానాలు బాగున్నాయి, ఆ కంపెనీ వెంచర్స్లో హౌసింగ్ ఉందా లేదా, ఎన్ని సంవత్సరాలు, మినిమం 10 years కంపల్సరీగా హౌసెస్ ఉండి తీరాలి, లేకుంటే ఆ కంపెనీ గ్రోత్ మంచిది కాదు. అలాగనుకొని వెంచర్స్ వేయాలి, వెంచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్ అని, సేవింగ్స్ అని చెప్పాలి. 5 to 10 years వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లేదని చెప్పాలి. చేసుకున్న వీకెండ్స్ వెళ్ళి ఫామ్ హౌస్ లాగా ఉండగల తప్పితే ఫ్యామిలీ పెట్టలేదు. రిటైర్డ్ పర్సన్స్ అయితే హ్యాపీగా ఉండొచ్చు. దాని మించిన అదృష్టం, ప్రశాంతమైన వాతావరణం, ఎక్కడికి తిరగలేరు,
అయిపోయింది వాళ్ళ జీవితకాలం, రిటైర్ అయిపోయిన ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఏజ్ గ్రూప్ని బట్టి వెంచర్ మనం ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం కోరుకుంటారు, అలా ఉన్నాయా లేవా. సేవింగ్స్కి అయితే ఏజ్ గ్రూప్, కానీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలోనే డిఫరెన్స్ ఉంటుంది. హౌ టు ఎక్స్ప్లెయిన్ ద కస్టమర్, హౌ టు టెల్ ద కస్టమర్, దాన్ని బట్టే నీకు సక్సెస్ రేషియో హెవీగా పెరుగుతుంది. సక్సెస్ రేషియో పెరగాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ అలా చేయాలి. అసలు కస్టమర్స్ ఎక్కడ ఉంటారు, ఎలా క్యాచ్ చేసుకోవడం కూడా దాన్ని కూడా చేసుకోవాలి. కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హెచ్ఆర్ని పట్టుకొని గ్రూప్ ఆఫ్ టీచర్స్ అసోసియేషన్స్ ఉంటారు, ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళి ప్రజెంటేషన్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఎవరు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. గ్రూప్స్ ఎన్నో కంపెనీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, టీచర్స్ అసోసియేషన్, ఎంప్లాయీస్ అసోసియేషన్స్. వాళ్ళని గ్రూప్గా బల్క్గా కూడా డీల్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కరు ఇన్స్పైర్ అయితే టోటల్ ఒక గ్రూప్ బల్క్ చేస్తారు. కాబట్టి గ్రూప్ చాలా ఈజీగా ఉంటుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతోమంది ఎవరో ఒకరు దాంట్లో ఈజీగా ఇన్స్పైర్ అవుతారు. మనం ఉన్న ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా గివింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేనిపోని చెప్పకూడదు. ఏముంది వాస్తవాన్ని చెప్పాలి. ఫ్యూచర్లో ఇప్పుడు ఓపెన్ ల్యాండ్స్ ఉన్న చోటే ఏవో వస్తాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ ఏదో రాబోతుంది. వచ్చినాక వెళ్ళి కొనలేరు. ఆనందపురం ఏరియాలో ఐఐఎం అనౌన్స్ చేశాడు. అంతకుముందు అక్కడ అసలు ఐఐఎం వస్తున్నది తెలియదు. ఎందుకని అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి వచ్చింది. విపరీతంగా ఇప్పుడు 5 times పెరిగిపోయింది. 5 times పెరిగిపోయింది వేగంగా. అది అలా కాబట్టి ఎక్కడైతే అవుట్స్కట్స్లో ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయో అక్కడ వాల్యూ పెరుగుతుంది. అంత దూరమా కాదు. దూరంతో పని లేదు. ఎవరికి ఏది దూరం కాదు, ఎవరికి ఏది దగ్గర కాదు. ఫ్యూచర్లో డిపెండ్ ఈరోజు దగ్గర అనుకుంటారు, రేపు దూరంగా కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. రేపు అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తే రోజు వెళ్ళాలి నువ్వు, నీకే తెలియదు ఈరోజు ఎప్పుడు ఏమో జరుగుతున్నా అది. కాబట్టి సిటీ అవుట్స్కట్స్, టౌన్షిప్స్ డెవలప్ అవుతాయి. కాబట్టి అలాగ ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్కి వివరించి బల్క్ కస్టమర్స్ని పట్టుకొని ఎంప్లాయీస్ అసోసియేషన్స్కి వెళ్ళి గ్రూప్ ఆఫ్ పీపుల్ని క్యాచ్ చేసి ఒక్కరు వేస్తుంటే అందరూ కదులుతూ ఉంటారు. గ్రూప్ ఆఫ్ పీపుల్. కాబట్టి వాస్తవాన్ని ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫ్యూచర్లో ఎందుకు పెరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎన్నో నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్కు వాళ్ళ బ్రాంచెస్ కోసం, ఎక్స్పాన్షన్ కోసం ఉన్న దగ్గర లేదా ఇంకెక్కడ కూడా కొని పెట్టేస్తుంటారు. వాళ్ళు తెలుసు ఆల్రెడీ, వాళ్ళు కొనుక్కున్నప్పుడు తక్కువ ఉంది, ఇది డెవలప్ అయిపోయింది. ఈ కాలేజ్ వల్లే డెవలప్ అయిపోతుంది. చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూ వాళ్ళే కొనలేరు, ఇంకా దూరంగా వెళ్ళి కొంటారు. అవి అలా పెరుగుతాయి తెలుసు. కాబట్టి ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కొంటారు. 50 acres 100 acres కొనేస్తారు. అది రోజుకు 10 years 20 years వచ్చే లోపల అది విపరీతమైన రేట్లు పెరుగుతాయి. ప్లాట్ కంటే కూడా ఏకర్స్లో ల్యాండ్ వాల్యూ హెవీగా పెరిగిపోతూ ఉంటుంది. ఏకర్స్ ఎక్కువ దొరకవు. ప్లాటెడ్ సంఖ్య అన్ని వెంచర్స్ ప్లాట్ ఏరియా ఎక్కడ పోయినా ప్లాట్ దొరుకుతుంది, ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దొరకదు. కాబట్టి అది తక్కువ ఉంటుంది. కాబట్టి ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది దానికి వెంటబడతారు కొనడానికి. ఏకర్స్ ప్రతి ఒక్కరు వెంచర్స్ చేయాలి, కంపెనీస్ వెంచర్స్ చేయాలి. కాబట్టి ల్యాండ్ వాల్యూ పెరిగిపోయి కంపెనీస్ వెంచర్ లేని స్టేజ్కి వచ్చారు. ప్లస్ కంపెనీ వెంచర్ ఎందుకు వేయలేని స్టేజ్కి వచ్చారు, రేర్ యాక్ట్ వచ్చింది కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడు పబ్లిక్ మనీతో రొటేషన్ చేసేవాళ్ళు, టైం దొరికేది, రకరకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు. పబ్లిక్ మనీతో రొటేషన్ చేయడానికి లేదు, టైం ఎక్కువ. ఎవరు ల్యాండ్ పర్చేజ్ చేసుకొని కన్వర్షన్ చేసుకొని అప్రూవల్స్ తీసుకొచ్చి మార్కెట్లోకి వెళ్ళి కస్టమర్కి వెంటనే రిజిస్ట్రేషన్ చేసేయాలి. క్యాష్ అండ్ క్యారీ అయిపోవాలి. ఎందుకని కస్టమర్కి పర్చేజింగ్ కెపాసిటీ పెరిగిపోయింది. బాగా పెరిగిపోయింది. సాఫ్ట్వేర్ పీపుల్ వచ్చారు, lakhs of rupees per month ఎర్న్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఏమి తెలియకుండా ఏదో వర్క్ నేర్చుకొని వెల్డర్గా ఇవే చేసుకుని వెళ్ళిపోయి డబ్బు సంపాదించుకొచ్చేస్తున్నారు. అందరూ ల్యాండ్ కొనడానికి ఎక్కువైపోయారు. పర్చేజింగ్ కెపాసిటీ పెరిగిపోయి పీపుల్ ఎక్కువ మంది వాళ్ళు వెతుక్కుంటూ వెబ్సైట్లో ఆన్లైన్లో వెతుక్కుంటూ డైరెక్ట్గా వెంచర్స్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా కంపెనీస్కి వచ్చేస్తూ కొనేస్తున్నారు. అంటే అలాగే. ఎందుకంటే మనీ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంది. ల్యాండ్స్ విపరీతంగా కొంటున్నారు. అందరికి అవసరాలు పెరిగాయి. ప్రతి ఒక్కరు సొంత ఇల్లు కావాలి వేగంగానే కోరిక పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు సాధించుకుంటున్నారు, సొంత ఇల్లుని తొందరగా సాధించుకుంటున్నారు. ముఖం చూసి మరొకరు
కాబట్టి ఒకరు కొంటే మేము కొనాలి. ఒకరు టూ వీలర్ కొంటే ఒకప్పుడు టూ వీలర్స్ ఉండేవి కావు. ఈరోజు టూ వీలర్ లేని ఫ్యామిలీ లేదు. ఒక్కొక్కరికి ఒక టూ వీలర్ ఉన్నాయి. కార్లు ఉండేవి కాదు. ప్రతి ఒక్కరికి కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఫ్లైట్లో నక్కితే గొప్పగా ఇప్పుడు ఎక్కకపోతే కాదు, ప్రతి ఒక్కరు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎన్ఆర్ఐ అయిపోతున్నారు, ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరంటే వాళ్ళు. అది కాబట్టి కామన్ అయిపోయింది. ఒకప్పుడు కారు అనేది ఇప్పుడు కంపల్సరీ, అన్నీ కంపల్సరీ, లగ్జరీస్ ఒకప్పుడు. ఈరోజు అన్నీ కంపల్సరీ అయిపోయినాయి. కాబట్టి పర్చేసింగ్ కెపాసిటీ పెరగడం మూలాన, అందరూ సంపాదించుకోవడం మూలాన ఎవరు ఎక్కడికైనా వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకొచ్చుకుంటున్నారు. ఒకప్పుడు అమెరికాకి వెళ్తే ఎవరో ఒకరు ఇద్దరు, ఇప్పుడు అందరూ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి. వరల్డ్ వైడ్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా విలేజ్ అయిపోయింది. వరల్డ్ వైడ్ కుగ్రామం అయిపోయింది. వరల్డ్ వైడ్ వెబ్ వచ్చే లోపల ఆపర్చునిటీస్ ఎక్కడికంటే ఎవరైనా వెళ్ళిపోవచ్చు. స్టడీస్కి వెళ్ళిపోతున్నారు, ఎర్న్ చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళంతా ఇన్వెస్ట్ చేస్తారు, మనీ తీసుకొచ్చి స్టడీ వీజా మీద పోయి ఎర్న్ చేసుకొని ప్లాట్ కొనేస్తున్నారు. డబ్బులు అలా సంపాదించుకున్నారు, అలా వస్తున్నాయి డబ్బులు. కాబట్టి ఫారిన్ కరెన్సీ ఇండియాకి ఎక్కువ వస్తుందన్నమాట. విదేశాల నుంచి డబ్బు ఎక్కువ వచ్చి పడతా ఉంది. వాళ్ళంతా వెంచర్స్ మీద కొన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేసే లోపల ఏమవుతుందంటే పర్చేసింగ్ కెపాసిటీ పెరిగి జనాల్లో కూడా బాగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రియల్ ఎస్టేట్ అంటే విపరీతమైన క్రేజ్. అందరికీ రియల్ ఎస్టేట్ కంపల్సరీ. డాక్టర్ అయినా, అడ్వకేట్ అయినా, ఇంజనీర్ అయినా, టీచర్ అయినా, సినిమా యాక్టర్ అయినా, ఆఫీసర్ అయినా, అటెండర్ అయినా, ఆటో వ్యక్తి అయినా, ఎవరైనా, లేబర్ అయినా సరే నేరుగా వచ్చి కొనేస్తున్నారు. మనీ ఎర్న్ చేసుకొని నేరుగా వచ్చి వెంచర్స్కి వచ్చి పర్చేస్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కాబట్టి అవి అన్ని వాల్యూ పెరుగుతున్నాయి. అట్లాగే ప్రతి ఒక్కరూ సంపాదన పరులైపోయి, సంపాదన పెరిగిపోయి వాళ్ళందరూ కూడా పర్చేస్ చేసి కెపాసిటీ పెరిగి పర్చేస్ చేసేదాని వల్ల వెంచర్స్ వేగంగా అమ్ముడుపోతున్నాయి. వెంచర్స్ సంఖ్య పెరిగిపోతూ ఉంది. ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతూ ఉంది. గజం కాస్ట్ అనేది మినిమం 10,000 అంటే కానీ 50 కిలోమీటర్స్ అవతలకి వెళ్తే కానీ దొరకదు. అలాగా పెరిగిపోతాం. ల్యాండ్ వాల్యూ, డిస్టెన్స్ పెరిగిపోతాం. జనాభా పెరిగిపోతున్నారు. జనాభా అవసరాలు పెరిగిపోతున్నాయి. ఎవరు ఎక్కడికైనా వెళ్ళిపోయి సంపాదించుకొచ్చుకుంటున్నారు. అప్పుడు విలేజ్ దాటాలనే కష్టం. ఇప్పుడు అలా కాదు, ప్రపంచమంతా తిరిగేస్తున్నారు. ఎక్కడ పోవడం ప్యాషన్ అయిపోయింది. స్టడీకి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. జాబ్ చేయడానికి ఎక్కడికంటే వెళ్ళిపోతున్నారు. సంవత్సరాల తర్వాత వస్తున్నారు, డబ్బులు తీసుకొచ్చి పర్చేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి అలాగా కెపాసిటీ, ఆపర్చునిటీస్ పెరగడం మూలాన, ఆదాయాలు పెరగడం మూలాన, ప్రతి ఒక్క ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడం ఫ్యాషన్ అయిపోవడం మూలాన ఇప్పుడంతా సేఫ్ అయిపోవడం. అప్రూవల్స్ వస్తున్నాయి కాబట్టి అప్రూవల్ లేఅవుట్ సేఫ్గా ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, ఆధార్ కార్డ్స్ వచ్చాయి. మోసాలు తగ్గిపోయినాయి, అసలు లేవు. ఇప్పుడు మోసాలు అనేది అప్రూవ్డ్ లేఅవుట్స్లో అస్సలు లేవు. ఏదో ఎకరాల్లో పొలాల్లో కొంత ఉన్నాయి. అవి కూడా భూదార్ అవన్నీ వచ్చేసే లోపల అవి కూడా ఉండవు. ఇక అన్నీ కూడా ప్రతి దానికి ఇప్పుడు ప్రతి ఒక్కొక్కటి పేరు, ఆధార్ నెంబర్ ఉన్నట్టు ప్రతి భూమికి ఒక నెంబర్ ఉంటుంది, భూదార్. కాబట్టి ఇక అవి జరగవు. గవర్నమెంట్ నుంచి అవాయిడ్ చేస్తుంది. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం అవాయిడ్ చేస్తుంది. అప్రూవల్ లేని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయకుండా చట్టాలు వచ్చేసాయి. దానివల్ల ఏమవుతుందంటే పర్చేజ్ చేసే వాళ్ళకి బిలీఫ్ పెరిగింది. కొనుక్కునే వ్యక్తికి ఇంతకుముందు భయపడేవాళ్ళు, జీవితకాలం సంపాదించిన డబ్బు ల్యాండ్ మీద పెట్టి తిరుక్కుపోతాం. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి హ్యాపీగా వచ్చి పర్చేజ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లోనే పర్చేజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అంత కెపాసిటీ పెరిగింది. అంత కెపాసిటీ పెరగడం వలన ఎవరైనా కూడా చాలా హ్యాపీగా, చాలా సౌకర్యంగా పర్చేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ల్యాండ్ వాల్యూ పెరిగాయి, మనుషుల వాల్యూ బాగా పెరిగింది, ఆదాయాలు పెరిగాయి. కాబట్టి కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరిగింది. లేఅవుట్ సంఖ్య తగ్గిపోతా ఉంది. అందరూ లేఅవుట్లు వేయలేరు. ఎల్పీ నెంబర్తో లేఅవుట్లు వేయాలి. కస్టమర్ మనీ రొటేషన్ చేసుకోవడానికి లేదు. వేగంగా రిజిస్ట్రేషన్ చేసేయాలి. క్రైమ్ అయింది కాబట్టి డిస్ప్యూట్స్ లేవు. కస్టమర్స్ వైపు నుంచి కస్టమర్స్కి ప్రాబ్లం లేవు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంతా కంపెనీ ఫేస్ చేస్తాం. కంపెనీ ఫేస్ చేయడమే అప్రూవల్ లేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళ మనీ ఎక్కడ ఇంట్రెస్ట్లు తెచ్చి ల్యాండ్ కొనుక్కొని అప్రూవల్స్ తెచ్చుకొని మార్కెట్లోకి వెళ్ళాలని పరిస్థితి వచ్చింది. భయం కలిగే పరిస్థితి. అంతకుముందు ఇష్టం వచ్చినట్టు ఆడేవాళ్ళు. నేను ఆడిందే పాట పాడిందే పాటలాగా కంపెనీస్ మేనేజ్మెంట్స్ చేసేటివి మేనేజింగ్ డైరెక్టర్లు. ఈరోజు అవన్నీ ఎగిరిపోయినాయి. ఎందుకంటే గవర్నమెంట్ రూల్, ఎరా యాక్ట్ వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. కస్టమర్కు ఎల్పీ నెంబర్ లేనిది బ్రోచర్ ఇవ్వడానికి కూడా లేదు. ఎల్పీ నెంబర్ లేనిది లాంచ్ చేయడానికి కూడా లేదు. పేపర్లో వేయడానికి కూడా లేదు. ఎల్పీ నెంబర్ వేయాలి. క్రైమ్
కాబట్టి ఇలాగ చట్టాలు తీసుకొచ్చారు కస్టమర్ కోసం. కస్టమర్ మనకి సేఫ్గా అతని వేగం ఇవ్వడం కోసం. మేనేజ్మెంట్లో ఎలాగంటే వ్యాపారం కోసం ఏదంటే చేయకుండా వాళ్ళకు ఒక భయం కలిగించారు, బాధ్యత కలిగించారు. మార్కెటింగ్ వాళ్ళు సేఫ్ అయింది, మార్కెటింగ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గిపోయింది. ఈ ప్లాట్ ఆఫ్ ది కంపెనీ ఇస్తుందా ఏదో కస్టమర్ దగ్గర ప్రాబ్లమ్ ఫేస్ చేయాలనే భయం తగ్గిపోయింది. కొన్ని రోజుల తర్వాత అది ఉండదు కూడా, ఇరర్ యాక్ట్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే. కాబట్టి ఇంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి ల్యాండ్ కొనుక్కోవాలన్నా ల్యాండ్స్ దొరకట్లేదు, కాంపాక్ట్ కావట్లేదు. ఒక 50 ఎకరాల ల్యాండ్ దొరకాలన్నా దొరకదు. అది ఎక్కడుంటే అక్కడ మన లోపలికి ఉందా, దగ్గర ఉందా, హైవే తీసుకొచ్చి లాక్కొచ్చి పెట్టలేము. అది ఎక్కడుంటే అక్కడ మనం వెళ్ళాలి. వెంచర్ ఎక్కడుంటే అక్కడ వెళ్ళి మనం పర్చేజ్ చేసుకోవాలి. రెసిడెన్షియల్ లేఅవుట్స్, కమర్షియల్ లేఅవుట్స్ ఏమన్నా కమర్షియల్ బిట్ కొనుక్కోవాలి తప్పితే కమర్షియల్ లేఅవుట్స్ అంటుండవు. రెసిడెన్షియల్ లేఅవుట్సే ఉంటాయి. రెసిడెన్షియల్ లేఅవుట్స్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నువ్వు పర్చేజ్ చేసుకోవాలి, నివాస యోగ్యమైన స్థలాలు. కాబట్టి అలాగే అయిపోయాయి. కాబట్టి ఇప్పుడంతా ఆన్లైన్ బిజినెస్ కూడా ఆన్లైన్ కాబట్టి నీ షాపులు పెట్టడం అంతా తగ్గిపోతాను, హోటల్కి వెళ్ళే సంఖ్య తగ్గిపోతాను, అన్నీ కూడా ఆర్డర్ చేసి ఇంటి దగ్గరికి వచ్చేస్తాయి. బ్యాంకులకి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతాను. ఫోన్పే, గూగుల్ పే, డిజిటల్ కరెన్సీ, ఏటీఎం కూడా ఉండవు ఇక్కడ రాబోయే రోజులు. అవసరం లేదు, అవన్నీ కూడా అవసరం లేదు. డ్రైవర్లెస్ కార్లు వస్తున్నాయి. అట్లా అవన్నీ రకరకాల టెక్నాలజీ. మనీ ఉంది, మనిషికి టైం వాల్యుబుల్, కాబట్టి ఇవన్నీ కూడా మనిషి టెక్నాలజీ ఉపయోగించి ఎన్నెన్నెన్నెన్నో కనుక్కుంటున్నాడు. కాబట్టి మనుషులతో అవసరం లేదు, అంత టెక్నాలజీ. మనుషులకి ఇప్పుడంతా కూడా ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. డిపెండ్ ఆన్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ ఫోన్స్, కంప్యూటర్, ల్యాప్టాప్స్, ఇవే కాబట్టి కాబట్టి వేగంగా మార్పులు వస్తున్నాయి. ఆ వేగంగా మార్పులకు అనుగుణంగా నువ్వు కానీ తయారు కాకపోతే మనుగడ సాగించలేదు. కాబట్టి టెక్నాలజీ. అప్పుడు బ్యాంక్కి వెళ్ళి విత్డ్రాల్ ఫామ్ రాసి క్యూలో నుంచొని ఆ టోకన్ వాళ్ళు పిలిచే వరకు ఉండి చేసుకునే అవసరం లేదు. ఈరోజు బ్యాంకులే మెర్జ్ అయిపోతున్నాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఆన్లైన్ అన్నీ వచ్చేస్తున్నాయి. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్లో యాప్లు వచ్చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కూడా మొబైల్లో యాప్లు ఇచ్చేస్తున్నాడు. లేదు ఫోన్ ట్రేడింగ్ ఉంది, మొబైల్ యాప్. 5 నిమిషాలు డిమాట్ అకౌంట్ డిజిటలైజేషన్ ఇచ్చేస్తున్నాను. పాన్ కార్డ్ అలాగే వెంటనే వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు అలా కాదు. ఒకప్పుడు 10th రిజల్ట్ పేపర్లో ప్రింట్ చేసి వేసి ఇప్పుడంతా మొబైల్లో వచ్చేస్తారు. డిజిటలైజేషన్. ఒకప్పుడు పేపర్ కొనుక్కొని చదివేదంతా ఆన్లైన్లో ఈ పేపర్ రేపు పేపర్ ఇవాళ చదివేయచ్చు. ఇన్ని టెక్నాలజీ. అప్పుడు పేపర్ బుక్ ఇవంతా మొబైల్లోనే ఫీడ్ చేసుకుంటాం. అంతా ట్యాబ్ అంటున్నారు. రైటింగ్ తగ్గిపోయింది, బుక్స్ తగ్గిపోయినాయి. అంతా డిపెండ్ ఆన్ మెయిల్, మొబైల్. టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. డిజిటల్ ఆన్లైన్ క్లాస్ అంటున్నారు. మొబైల్లోనే క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, చిన్నపిల్లలతో సహా ఆన్లైన్ క్లాసెస్. విధానం కల్చర్ మొత్తం మారిపోయింది. అర్థమైందా? కాబట్టి అలాగా చేసుకుంటున్నారు. కాబట్టి కస్టమర్స్ అనేవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. షో మీ, డోంట్ టెల్ మీ. చూపించాలి, చెప్పడం కాదు, చూపించాలి. వీడియో కాల్ చేసి వెంచర్ని చూపించాలి. లేదా వీడియోస్ సెండ్ చేయడం, పిక్స్ చూపించడం, డిస్టెన్స్ చెప్పడం, అది యాక్యురసీ డిస్టెన్స్ చెప్పడం వెంచర్ని అలా. కాబట్టి ప్రీవియస్ వెంచర్స్ వీడియోస్ చూపించడం, అవి ఎలా ఉన్నాయి, ఈరోజు రేట్ ఎంత ఉంది, ఎక్కడ వెంచర్స్ ఎంత దూరం వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం. వీడియోస్, ప్రతి ఒక్కదానికి కూడా వీడియోస్. దానివల్ల కస్టమర్ మిమ్మల్ని ఈజీగా ఇక్కడే అన్నీ ఫైనల్ అయిపోతాయి. తర్వాత వెంచర్కి వెళ్ళాలి. వెంచర్కి వెళ్ళి ఫైనల్ అయితే తగ్గిపోవాలి సంఖ్య. చాలా లో % ఉండాలి. టైం వాల్యూ, మనీ వాల్యూ ఎక్స్పెన్సివ్. కార్లు తిరిగి టైం పెట్టి వేస్ట్ అయ్యి ఒక 40-50 కిలోమీటర్స్ వెంచర్ ఉంటే అప్ అండ్ డౌన్ టైం వేస్ట్. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి పికప్ చేసుకోవాలి. ఇవన్నీ అవాయిడ్ కావాలంటే మీరు వీడియో కాల్, వెంచర్ని వీడియోస్ చూపించడం, వీడియోలో వెంచర్ని చూపించడం. అప్పుడు మీకు ఈ శ్రమ తగ్గిపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి అది అలాగా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుండాలి. షో మీ, డోంట్ టెల్ మీ. కాబట్టి కస్టమర్కి ఎప్పుడైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అప్పుడే అతను సెలెక్ట్ కస్టమర్ అవుతారు, లేదంటే కస్టమర్ కాదు. ఎస్కేప్ కస్టమర్స్, రియల్ కస్టమర్స్, 2 types ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఎస్కేప్ కస్టమర్ ఏదో చెప్తూ ఉంటాడు,
రియల్ కస్టమర్ మనం చెప్పింది వినేవాళ్ళు కస్టమర్ అవుతారు. మనం చెప్పింది విన్నవాళ్ళు కస్టమర్ కాదు. వాళ్ళు చెప్పింది మనం వినలేము. వింటాము, విని ఇది కాదు కరెక్ట్ అని మనం చేయకపోవాలి. వెంటనే ఇల్లు కట్టేసుకోవాలి, వెళ్ళిపోవాలి, నాకు ఇంత వచ్చారు, ఇంత డబ్బుతో మొత్తం వచ్చారు అంటారు. అది కానీ హైవే మీద కావాలి, ఇవన్నీ చెప్తారు రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ ఎప్పుడు మనకి మ్యాచ్ కాదు, మ్యాచ్ జరగదు అది. కాబట్టి దాని విషయాన్ని క్లియర్గా చెప్పేస్తే వాళ్ళు ఎక్కడే భ్రమలు తొలగిపోతాయి. అప్పుడు మనం చెప్పింది వినడం మొదలెడతారు. లేకుంటే వాళ్ళు చెప్పింది మనం వెళ్ళినా, మనం చెప్పింది వాళ్ళు వెళ్ళలేరు, ఇద్దరు టైం వేస్ట్ అయిపోతుంది. ఫిల్టర్ చేయాలి. 10 మంది చంపితే డాక్టర్ అవుతారంటారు, ప్రాణాలు పోతాయి. ఇక్కడ 10 మంది నువ్వు అవాయిడ్ చేస్తే నువ్వు వెళ్తే డాక్టర్ అవుతావు. ఇక్కడ ఏ ప్రాణాలు పోవు, ఏ ఇబ్బంది లేదు. అక్కడ ప్రాణాలు పోతే జీవితాంతం పాప భీతి. ఆ డాక్టర్ అంటే 10 మంది చంపిన డాక్టర్కి నేను ద్వారా 10 మంది ప్రాణాలు పోయినాయని గుర్తొచ్చినప్పుడు అంతా పాప భీతి వస్తుంది, భయం వస్తుంది. ఇక్కడ వెళ్తే మన ఇక్కడ డేర్ వస్తుంది. అవాయిడ్ చేస్తే ఇలా అయితేనే కొంటావు, లేదంటే కాదని చెప్పేసి నీకు డేర్ పైకి డెవలప్ అవుతావు, సబ్జెక్ట్ వస్తుంది. నువ్వు ఎవరిని సెలెక్ట్ చేస్తావు కస్టమర్ అయిపోతావు. నిన్ను ఫాలోవర్స్ సంఖ్య నువ్వు వద్దన్న మళ్ళీ ఎత్తుకుని దగ్గర రావాలంటే కొనాలి. ల్యాండ్లు ఎక్కువ లేవు, అప్రూవల్ లేఅవుట్స్ లేవు, కంపల్సరీ నీ దగ్గరకు వచ్చి కొని తీరాలి. అలా డిమాండ్ పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్ డిమాండ్ పెరిగిపోయింది. ఎక్కువ మంది ఎగ్జిక్యూటివ్ నిలబడలేదు కూడా. కారణం ఏంటి? సబ్జెక్ట్ తెలియదు, ట్రైనింగ్ అవ్వలేదు. కస్టమర్ పై మనం చెప్పింది వినేవాళ్ళే కస్టమర్ అవుతారు. కస్టమర్ చెప్పినంత మనం వెంట కూర్చోలేం, వాళ్ళకి కావాల్సిన మనం ఇవ్వలేము, వాళ్ళ బడ్జెట్లో మనం ఇవ్వలేము. ఈ కంపెనీలు రేటు పెరిగిపోతూ ఉంటాయి, డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. ల్యాండ్స్ ఇప్పుడు దొరకవు, వెంచర్లు ఎక్కువ మంది వేయట్లేదు. ల్యాప్టాప్లు ఎన్ని కావాలని దొరుకుతాయి, లక్షలు కొనుక్కోవచ్చు ల్యాప్టాప్లు. ల్యాండ్లలో కాదు, మొబైల్ ఎన్ని కావాలని కొనుక్కోవచ్చు, మనుషులు ఎంతమందిని పుట్టించుకోవచ్చు. ల్యాండ్ అలా కాదు, ప్రొడక్షన్ చేయలేదు. అందుకే వాల్యుబుల్. ఎకనామిక్స్ ప్రిన్సిపల్ డిమాండ్, ఫర్ ఎవర్ డిమాండ్ ఉన్న ఒకే ఒక ప్రోడక్ట్ ల్యాండ్. అప్రిషియేషన్ అయ్యే ఒకే ఒక ప్రోడక్ట్ ల్యాండ్. ఇతన్ని డిప్రిషియేషన్ వాల్యూ ఒక ల్యాండ్కి. కాబట్టి రియల్ కస్టమర్ అయిన అతను, కొనుక్కోవాలనే అతను మనం చెప్పినంత వింటాడు, గ్రహిస్తాడు, వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసి తర్వాత కొనడానికి మీరు జీర్ణించుకోలేరు. ఇదేంటి ఇది, వెంటనే ఇల్లు కట్టేసుకోవాలి, నాకు కావాలి, అక్కడ దొరుకుతుంది, తిరుక్కుంటూ ఉంటాడు. ఆ లోపల వెంచర్స్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇంకో వెంచర్ వేస్తే దీనికంటే కాస్ట్ ఉంటుంది. అది ఎల్పి వెంచర్ రిజిస్ట్రేషన్ అదే ఇంకా ఎక్కువ కాస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికీ కొనలేడు అతను. ఎప్పటికైనా కొనాలంటే అతను మనసు అంగీకరించదు. ఆ రోజు తక్కువ రేట్లో కొనుక్కుంటామని, ఆ రోజు 3000కి వచ్చి ఎంత కొనాలని అలాగే గడిచిపోతే కొనకుండా అలాగే ఉండిపోతారని. కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసి, ఎడ్యుకేట్ చేసి, వివరించి చెప్పి, వాస్తవ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళ బడ్జెట్కి దీనికి మ్యాచ్ అవ్వచ్చు చెప్పి, కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో అంత ట్రైనింగ్ అవ్వాలి. ఎప్పుడు కూడా నువ్వు తెలుసుకోవాలి, ట్రైన్ అవ్వాలి. ప్రతిదానికి ట్రైనింగ్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ట్రైనింగ్ అవ్వాలి. మేము ట్రైనింగ్ అయిన వ్యక్తిని రియల్ ఎస్టేట్. ఈరోజు ఒకే ట్రైనింగ్ అయి నిలబడిన ఒకే వ్యక్తిని నేను. 36 years ఈ ప్రొఫెషన్లో రన్ అవుతూ, అదేమైనా రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ డివిజన్లో అలా చేసుకొని ఇది పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేసి క్లాసెస్ చెప్తూ, ల్యాండ్ ఎలా పుట్టింది, రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, 0 వాల్యూ నుంచి ల్యాండ్ వాల్యూ స్టార్ట్ అయింది, నమ్మకం ల్యాండ్ రిజిస్ట్రార్స్కి వెళ్తే ఒక % వాల్యూ వేసి అది పెరుగుకుంటూ ట్రాన్సాక్షన్ జరిగితే ఈరోజు వాల్యూ పెరుగుతున్నాయి ల్యాండ్గా. కాబట్టి కన్వర్షన్ అండ్ రెవెన్యూలో కన్వర్షన్ ఎలా వచ్చింది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అందరికీ పద్ధతులు, అందరికీ సౌకర్యవంతంగా లేఅవుట్ ఉండాలి. ఈరోజు అందరూ సౌకర్యం. ఇప్పుడు 1 way రూల్స్ అన్నీ మన సౌకర్యం కోసం మనం పెట్టుకున్నాం. సిగ్నల్, రెడ్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్ ఎలా వచ్చాయి? మన సౌకర్యం కోసం పెట్టుకున్నాం. మనమే అధిగమిస్తే అట్లా రూల్స్ని మనమే బ్రేక్ చేస్తే కాదు కదా, ఫాలో అవ్వాలి. హ్యావ్ టు ఫాలో. అలాగే 40 feet రోడ్స్ అంత లోపలికి ఎన్ని సరే వెంచాలంటే కాదు, విశాలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నేచర్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ లేఅవుట్స్ అన్నీ మనం వేసుకుంటూ, మన సౌకర్యం కోసం, మన సౌలభ్యం కోసం, మనం కన్వీనియంట్గా ఉండడం కోసం, ఇబ్బంది పడకుండా ఇవన్నీ లేఅవుట్స్, రూల్స్, రిలేషన్స్ అన్నీ అందరి కోసం, ఒకరి కోసం కాదు, అందరికీ. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా అందరి కోసం ఇది నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ యూ హ్యావ్ టు ఫాలో. కాబట్టి జనాలు ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ అంటే అవి ఎప్పటికి వస్తాయో చూస్తామా అంటారు. మాస్టర్ డిగ్రీ ఎప్పటికైనా చూస్తామని ఎప్పుడు అంటామా? మాస్టర్ డిగ్రీ అనొచ్చు, ఎప్పుడు వస్తారో చూస్తామని అనొచ్చు కదా. దాని అందరూ అజ్ఞానులు, చదువుకున్న అజ్ఞానులు అంటారు. ఆయన విజ్ఞానం వింటాడంతే. వినేవాడు విజ్ఞాని, దాని కాబట్టి వ్యతిరేకించేవాడు అజ్ఞానం అంటారు. కాబట్టి పుట్టాను పేపర్ మీద రాయండి. కాబట్టి కస్టమర్స్ ఎప్పుడైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు కొనలేరు, రేపు ఫ్యూచర్లో బాధపడుతూ ఉంటారు. అదంతా మాకు తెలుసు, ఎప్పుడెక్కడ వస్తుంది, అవంతా రాదులే,
ఆ మాస్టర్ ప్లాన్ చిన్నప్పటి నుంచి చూస్తాం రావు. మాస్టర్ ప్లాన్ అంటే మినిమం 20 years, మినిమం 20 years అవసరాలు దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ వేస్తారు. అది రావంటే నువ్వు కొనేవాడు కాదు, నీకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కొనవు. సిటీలో ఆమె ఆ విలాసం అంతా దొరకవు, నువ్వు కొనలేవు. గజం లక్షల్లో ఉంటారు, కొనలేవు. కాబట్టి వాళ్ళు అలాగే వెక్సేషన్లో అలా మాట్లాడే మాటలు వాళ్ళు వ్యక్తులు మాట్లాడాలి. వెక్సేషన్ నువ్వు చేతగాక, నువ్వు సంపాదించుకోలేక పెరిగిపోతూ అంత రేట్లు పెంచేసారా, ఏడ కొనగలం, ఎవరు కొంటారు, ఎవరు అమ్ముతారు, ఏదో కాదు. ఒక రేట్ చెప్తాం, కాలేజీలో ఫీజు కట్టడం, డొనేషన్ కడతాం, అక్కడ చెప్తాం ఇవన్నీ మాటలన్నీ. అవి వస్తుంది, గ్యారంటీ లేదు, అవి రావు. అవి ఎడ్యుకేషన్కి పెట్టే డబ్బులంతా తిరిగి ఎంతమందికి వచ్చాయి, రావు. వేస్ట్ అయిపోతున్నారు, ఐడియల్గా ఉండిపోతున్నారు, ఆ సంపాదన రాలేదు. ల్యాండ్ పైన ప్రతి రూపాయి కూడా వాల్యూ పెరిగింది, అప్రూవల్ లేవట కాదు అది. కాబట్టి పద్ధతి, మాట్లాడే విధానం, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం రియల్ కస్టమర్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేయడం ఎస్కేప్ కస్టమర్ కొనే వ్యక్తి కాదు. కొనాలనుకుంటాడు, కొనలేడు, డబ్బులు లేవు. కొనాలని కొంటానని నటిస్తాడు. మనం అతను కొనేస్తారని ఇవన్నీ చూసి కాదు, వాళ్ళ అంతరంగాన్ని చూడాలి. మనిషి అంతరంగాన్ని, మనసులో మర్మాలు కనుక్కోవాలి మనం. ఆ కనుక్కోవడానికి మన మాటలకి అనుకూలిస్తున్నాడా లేదా. అనుకూలిస్తే ఎస్, అనుకూలించకపోతే అతను మన కస్టమర్ చేయలేదు. మన అతను ప్లాట్ ఏమో అతను మన కస్టమర్ కాదు. ఎస్కేప్ కస్టమర్ అది మనం ఫిల్టర్ చేసి నేర్చుకోవాలి. అది ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తుంది, సబ్జెక్ట్ నేర్చుకుంటే వచ్చేస్తుంది, ట్రైనింగ్ అయితే వచ్చేస్తుంది. ఆ ట్రైనింగ్ మనం అవ్వాలి. మనం ఆ ట్రైనింగ్ అయితేనే మనం డెవలప్ అవుతాం. ఆ ట్రైనింగ్ తీసుకోకపోతే మనం డెవలప్ కాదు. ట్రైనింగ్, మిలిటరీకి ట్రైనింగ్ ఉంది, కండక్టర్కి ట్రైనింగ్ ఉంది, నర్సుకు ట్రైనింగ్ ఉంది, హోటల్లో వడ్డించడానికి ట్రైనింగ్ ఉంది, ప్రతి దానికి ట్రైనింగ్ ఉంది. ఎందుకుంది ట్రైనింగ్? ఆన్లైన్ పోస్ట్ కూడా టీచర్, ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ పోస్ట్కి ఎంత చదువుకున్నాయి కూడా ట్రైనింగ్ అయితే కంపల్సరీ. ట్రైనింగ్ అంటే వాళ్ళకే ఇస్తారు. పద్ధతులు, మెథడ్స్, విధానాలు అవి నేర్చుకోవాలి. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా అవి పద్ధతులు ఫాలో కాకపోతే, పద్ధతిగా ఉండకపోతే, పద్ధతులు యూ హ్యావ్ టు యాక్సెప్ట్, ఫాలో, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. లేదంటే సక్సెస్ కాదు. కాబట్టి కస్టమర్కి ఎప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ అతను ఇంట్లో లేదా అబ్జర్వ్ చేయాలి, ఓపిక్గా వివరించాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఎస్ అంటే, లేదంటే వదిలేయాలి, అక్కడే వదిలేయాలి. మన మాట అనే వ్యక్తికి మనం ఏం చేయలేము. మన మాట విని కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, కంపెనీ ఫార్మ్ చెప్తాం, కంపెనీ నామ్స్, అది యాక్సెప్ట్ చేస్తే అతను కస్టమర్ అవుతాడు. యాక్సెప్ట్ చేయకపోతే కస్టమర్ కాడు. టీచర్స్ చెప్తారు పద్ధతి, ఈ టైం కావాలి, ఈ టైం బాగా చదువుకోవాలి, ఇప్పుడు పాఠం చదువుకోవాలి, హోంవర్క్ రాకపోతే అతను స్కూల్లో కూడా అలో చేయరు, ఉండనివ్వరు, రానివ్వరు. కాబట్టి పద్ధతిని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు పద్ధతిగా ఉంటారు. పద్ధతిగా ఉండాలని ఎప్పటికీ ఇబ్బంది పడతారు. పద్ధతులు మన సౌకర్యం కోసం పెట్టినట్టు, మన సౌలభ్యం కోసం, మన అభివృద్ధి కోసం, మనం బాగుండడం కోసం పెట్టినట్టు దాన్ని వ్యతిరేకిస్తే ఎట్లా? అనాలి, యాక్సెప్ట్ చేయాలి. ఎవరేం చెప్పినా యాక్సెప్ట్ చేయాలి. మంచి పద్ధతులు చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి, వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తే నీవు సమాజానికి వ్యతిరేకమైపోతావు. కాబట్టి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ అని చెప్పడం, అలాగా చేసుకుంటూ కస్టమర్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎస్ అనే వాళ్ళే ప్లాట్ కొనగలరు. ఓకే, దీన్ని ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ.